गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुरेव महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै శ్రీ గురవే నమః. పరమాత్మభక్తారా, ఇంతవరకు మనం సత్పరమార్థం తెలుసుకున్నాము. ఇప్పుడు చిత్పరమార్థం అంటే జ్ఞానం మూలమేమి అనేది, అంటే జ్ఞానం మీద ఉండేది. అయితే పరమార్థము అనే పదం వచ్చిందంటే ముఖ్యమైన వస్తువు అది అనేది చెప్పుకోవాలి. కాబట్టి సత్ అనేది చెప్పినారు. మరి జ్ఞానం అనేది కూడా మనకు కావాలి కదా అనేదాన్ని ఇక్కడ చెప్తాడు. దీంట్లో రెండు రకాలుగా వస్తుందన్నమాట. జ్ఞానతత్వం నిర్ణయించుటకు పూర్ణ దృష్టి విచార ఆవశ్యకత. కాబట్టి ఈ మనోళ్ళందరూ కూడా పూర్ణ దృష్టి ఎవరికీ లేదనమాట. కేవలం జాగ్రత్తను ఆధారం చేసుకొనే వేదాంతం అంతా కూడా చెప్పినారు. అందరూ కూడా పూర్ణ దృష్టిని చెప్తే ఎప్పుడైనా ఆ తత్వం అందరికీ బోధపడుతుంది. అయితే ఇప్పుడు చెప్పే వాళ్ళకి ఎవరికి పూర్ణ దృష్టి అనేది లేనే లేదు. అంత పెద్ద పెద్ద స్వామిని కూడా లేదంటే లేదని చెప్పచ్చు క్లియర్గా. మనమే మాట్లాడే పని లేదు దీనికి. కారణం ఏమి అన్నట్లయితే వాళ్ళు వాడేటువంటి శబ్దాలు, వాళ్ళు చెప్పేటువంటి పద్ధతిలో ఆ దృష్టి లేదనమాట. పూర్ణ దృష్టి అంటే ఏమి? జాగ్రత్తని, స్వప్నాన్ని, నిద్రని మూడింటిని విచారం చేయాలి. అది పూర్ణ దృష్టి. అపూర్ణ దృష్టి అంటే జాగ్రత్తను మాత్రం విచారం చేసి ఈ రెండు దానిని కూడా ఈ దృష్టితోనే విచారం చేస్తారు. అంటే మెలకు దృష్టితోనే ఆ రెండింటి కూడా లెక్కేసేస్తారు. స్వప్నం అంటే ఏమంటే అది వాసనాజన్యం అంటారు. నిద్ర అంటే అజ్ఞానము, విశ్రాంతి అని చెప్పిస్తారు. ఇంతే. అవునా కాదని ఎవరు చేయలేదు. శాస్త్రం ప్రకారం పోతే సుషుప్తినే హయ్యెస్ట్ అన్నమాట. ఈ జాగ్రత్త పనికిరాదు, స్వప్నం పనికిరాదు. ఎందుకంటే మీకు జాగ్రత్త కలగాలన్నా నిద్ర నుంచే రావాలా, స్వప్నం కలగాలన్నా సుషుప్తి నుంచే రావాలా. మరి అటువంటిప్పుడు దాని విచారము, అజ్ఞానము, విశ్రాంతిని పెడితే ఇంకేం చెప్పినట్టు వీళ్ళు ఏం చేసుకున్నట్లయితుంది. దానివల్ల తత్వం పూర్తి ఇవ్వలేదు. దానికి పూర్ణ దృష్టి విచార ఆవశ్యకత. పైన ఇంతవరకు కొంత చెప్పినారు. ఇదంతా అంతే. చాలామంది భావాలు ఉండేటి చెప్పేసినారు అందరూ. ఎవరెవరికి ఎట్టెట్లు మాట్లాడినారు ఈ అజ్ఞానం గురించి అనేది. అదంతా మనకంత పనికొచ్చే విషయమేం కాదు. అది జ్ఞానతత్వం ఏంటో పూర్ణ దృష్టి విచారం. ఇంతవరకు తెలిపిన విషయ వివేచనా దృష్టి చేజూడ విజ్ఞానవాదము కానీ విషయ సత్యత్వం కాదని స్వతంత్రంగా జీవించి ఉండజాలం అంటే స్పష్టత్వం. ఈ విషయవాదులు, విజ్ఞానవాదులు అని ఇద్దరు పేర్లు ఉన్నాయి. వాళ్ళు ఏం చెప్తారు? బయట ఒక వస్తువు ఉంది కాబట్టి, విషయం ఉంది కాబట్టి జ్ఞానం అవుతుందని విషయ సత్యత్వవాదులు. విషయాలకే సత్యత్వం ఇస్తారు వాళ్ళు, జ్ఞానానికి ఇలా. విజ్ఞానవాదులు ఏం చేస్తారు? విజ్ఞానమే సత్యము, విజ్ఞానం ఉంటేనే తెలుసుకుంటారు కాబట్టి అని వీళ్ళు మాట్లాడతారనమాట వీళ్ళిద్దరికే. అయితే వీళ్ళకి ప్రశ్నలు వేసినప్పుడు వాళ్ళ దానికి సమాధానం చెప్పలేరు వాళ్ళిద్దరూ. ఎందుకే? బయట దాని నుంచే ఎట్లా జ్ఞానం అయింది అని వాళ్ళు అడిగినా, లేదా మీ విజ్ఞానం నుంచే బయట వస్తువు ఎట్లా తెలిసిందని ప్రశ్న వేస్తే కూడా వాళ్ళు చెప్పేకి రాదు. అది విషయ సత్యత్వవాదికి బాహ్య ప్రపంచమే సర్వస్వము. కాబట్టి వాళ్ళు ఏం చెప్తారు? ఆ జ్ఞానాన్ని గురించి ఆలోచన చేసేలేదు ఈ విషయ సత్యత్వాలు. కంటికి కనపడిన విషయాలలో సత్యము, బాహ్య ప్రపంచమే సత్యము అని వాళ్ళు పెట్టుకుంటారు. అతడు ఏదో ఒక విధమైన కష్టపడి దాని నుండి ఎరుకను వెలిదీయటకు ప్రయత్నిస్తున్నాడు. విషయాల ద్వారా జ్ఞానం అవుతుందని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఎట్లా పొందేది ఇది? అది ఎట్లుంది అంటే దానికి రెండు విధాలు. మళ్ళీ ఇద్దరు పనిపోయేదానిలో అవుతారు వీళ్ళు. ఆ యొక్క విషయం నుంచి తీసేకి రాదు, ఈ యొక్క విజ్ఞానం నుంచి తీసేకి రాదు. అది కారణము అట్లుంది. అయితే వీళ్ళు ఏం చేసినారు? ప్రత్యేకంగా విభజన చేసేసినారు దాన్ని. విషయాల నుంచే జ్ఞానం అవుతుందని ఎట్లో గట్ల కలిపి తిప్పి మాట్లాడకపోతారు వీళ్ళు. అయితే అది సరిపోయట్లేదన్నమాట. ఇక విషయ సత్యత్వవాది కూడా విషయమునకు మనస్సుకు ఎట్టు సంబంధం ఏర్పడినట్టు. కానీ ఇప్పుడు సరే విషయం ఉంది, దానికి దీనికి లింక్ ఎట్లా కుదిరింది? విషయం బయట ఉందంటారు కదా, తర్వాత మనస్సుకి విషయానికి ఎట్టు సంబంధం కుదిరింది? ప్రత్యక్ష జ్ఞానం ఎట్టు సంభవించినట్టు కానీ తెలుపజాలక మళ్ళీ నేరుగా చూసినా అంటాడు కదా, అది ఎట్లా కనపడి నీకే? విషయం నుంచే తెలిసేటప్పుడు ప్రత్యక్షంగా కనపడిందనే మాట ఎట్లా?
ఎట్లా పొందుతుంది అనేదానికి తెలుపజాలక బయట విషయములు స్వతంత్రములుగా ఉన్నవనియు అవి ప్రత్యక్ష జ్ఞానమును కలగజేయు ప్రేరణ కలిగింపులను కల్పించుకొని ఉన్నాడు. అది వాళ్ళు కల్పించేదే, మనం కూడా అట్లే ఉండం అన్నమాట. బయట కనపడితే వస్తువు కనపడితే అజ్ఞానమైందని మనం కూడా సహజంగా చాలామంది ఇదే విధంగానే మాట్లాడుతుంటారు. ఇంక రెండోవాడు విజ్ఞానవాది, అంటే ఈయన జ్ఞానం కలిగిన వాడు, అంటే ఆత్మజ్ఞానం కాదు విజ్ఞానం అంటే వృత్తి జ్ఞానం. విజ్ఞానవాది కూడా విజ్ఞానమున విషయం యొక్క ప్రతీతి ఎట్లు కలిగినట్టు తెలుపజాలక, అవును నీ జ్ఞానం ఉంది, ఆ విషయం ఎట్లా ప్రతీతి అయింది, ప్రతీతి అయిందంటే తోచింది అని, ఆ ప్రతీతి విజ్ఞాన స్వభావాన్ని ఇతడు కల్పించుకొని ఉన్నాడు. ఇట్లా ఎవరికి వాళ్ళు ఇట్లా ఇరువురు వాదముల ఇట్లా ఇరువురి వాదములకు కల్పనే ఆధారం. ఆన్సర్ లేదు, అనుభవం లేదు. నేను ఇట్లా అనుకున్నానప్పో ఇట్లా అయింది, నేను ఇట్లా అనుకున్నానప్పో ఇట్లా అయింది అని అంతే. సమాధానమే ఊరికోరు పొందలే. ఇరువురి యందును కొన్ని యుక్తులు మాత్రం కలవు, అంటే ఎట్లో ఒప్పించే ప్రయత్నాలు అనమాట. ఈ రెండు వాదములలోనూ దోషములున్నవి, అది వీళ్ళు కనిపెట్టిండేది. తెలివి యొక్క తత్వమేది అనే ప్రశ్నకు సరైన సమాధానం ఈ రెండు వాదముల యందును దొరకదు. తెలివి అంటున్నారు కదా, లేదా జ్ఞానం అంటున్నారు కదా. జ్ఞానం అంటే ఏమి, దానికి సమాధానం చెప్పండి, మళ్ళీ తర్వాత మిగతావని మాట్లాడచ్చు అంటే సమాధానం వాళ్ళ దగ్గర లేదు. మానవుడు పుడతానే తెలివి వచ్చింది. పాలు తాగుతాడు, అరుస్తాడు, అన్నీ చేస్తాడు, తెలివి వచ్చిందని అప్పుడు అదే. జ్ఞానం అనేది నీవు చెప్పేది ఎక్కడ, అవస్థలో వచ్చే జ్ఞానాల గురించి నువ్వు మాట్లాడుతున్నావు. ఇవన్నీ జాగ్రత్తలో వానికి పుట్టినప్పుడు వచ్చిండే జ్ఞానం అనేది అంతా వృత్తి జ్ఞానము. శాస్త్రం ఏం చెప్పేకి వచ్చింది అనుకుంటారు, మొట్టమొదటి అది తెలిసినా మీకు వేదాంతం అంటే ఏం చెప్పేకి వచ్చింది చెప్పండి చూస్తాం. ఇన్నాళ్ళ నుంచి వింటున్నారు, కొత్త ఆయన వచ్చినాడు ఒక ఆయన. స్వస్వరూపం చెప్పేది అట్లుండిలే. ఇప్పుడు భగవద్గీత కానీ బ్రహ్మసూత్రాలు కానీ ఈ ఉపనిషత్తులు ఈ మూడు దేన్ని చెప్పేదానికి వచ్చినాయి అని ఒకటి మెయిన్ ఏం చెప్పేకి వచ్చినాయి, మెయిన్ ఏం చెప్పేకొచ్చింది, సృష్టి జరగలేదు అని చెప్పేకి వచ్చినాయి. సృష్టి జరగలేదని చెప్పేకి వచ్చినాయి. అది ఫండమెంటల్, అది అజాతవాదం అంటారు దాన్ని. దాంట్లో మరి ఎట్లా పుట్టుకే లేదంటే మరి ఉండేది ఎవరంటే పరమాత్మ అని చెప్పేకి మళ్ళీ ఇవన్నీ వచ్చేస్తాయి అనమాట. అది కాబట్టి మీరు మొట్టమొదట సృష్టి ఉందనేదాన్ని విడిచిపెట్టేదానికి ప్రయత్నం చేయాలి వేదాంతం వినేవాళ్ళు. సృష్టిలో ఉండేదానికి తనలాడద్దండి. ఇంకా సృష్టిలో ఉండేదానికి మీరు తనలాడినట్లల్లా మీరు దాన్ని ముట్టుకుంటే కాయలేదు, ఎవరి చేత వేయలేదు. ఇంకా రజు సర్ప భ్రాంతి అనుక, అదే తప్పు తెలివి. సృష్టి అంటే తప్పు తెలివి అంతే. కాబట్టి మరి ఇప్పుడు మిగతావన్నీ వీళ్ళు కల్పించుకుంటే చెప్తాడారు, మీరు తెలుసుకోండి అబ్బా, మీరు కూడా దీనిలోనే ఉన్నారు, ఇవన్నీ ఎట్ట తప్పులు ఉన్నాయి అంటే ఒకదానికి మీరు సమాధానం చెప్పలేరు కదా. ఎందుకు చెప్పలేకుండా పోతున్నాము అంటే మనం కూడా పూర్ణ దృష్టిని ఎప్పుడు అప్లై చేసుకోలే, లేదా దాని సమాచారం వినలే, దాని నుంచి కష్టంగా కనపడుతుంది ఇదంతే. అయినను ఈ రెండు పక్షముల వాదం సిద్ధము తీర్మమని ఇరువురు వాళ్ళు కూడా అనుభవం పూర్తిగా గ్రహింపక ఒక భాగమును మాత్రమే గ్రహించి మిగిలిన అనుభవం పూర్తిగా గ్రహింపక ఒక భాగమును మాత్రమే గ్రహించి మిగిలిన దాన్ని ఊహించుటకు ప్రవృత్తులయ్యారు. రెండు చేసిందంటే ఏం ఆలోచన చేసే పని లేవు. ఒక భాగాన్ని పట్టుకుంటారు, ఇంకా రెండో దాన్ని ఊహిస్తాడారు. ఊరినే వాళ్ళు కూడా అవతల దాన్ని పట్టుకుంటారు, యువతల దాన్ని వీళ్ళు ఊహిస్తాడారు. అయితే దీంట్లో ఏముంది, ప్రపంచమున విజ్ఞానమును వీడి విషయము కానీ విషయమును వదిలి విజ్ఞానము కానీ మన అనుభవం లేదు. దాన్ని చీల్చినారు. ఇప్పుడు వీళ్ళు అగ్గి ఉందనుకో, అగ్గి వేడి ఉందని ఒకరు అంటున్నారు, ప్రకాశం ఉందని ఒకరు అంటున్నారు. రెండింటి విడికొట్టి ఎట్లా దొరికేది, పాయింట్ ఎట్లా దొరికేది? అదే అదే మనం అందరం అట్లే, నువ్వనే కాదు అట్లా. వాళ్ళు ఏమంటారు, సరే విషయం జడం అప్పది,
దాని నుంచి నీకెట్లా జ్ఞానం అవుతుంది, నీ జ్ఞానం నుంచే తెలుస్తుంది అని చెప్పి వాళ్ళు అంటున్నారు. విజ్ఞానం నుంచే తెలుస్తుంది అనేది వాళ్ళు. అయితే శాస్త్ర ప్రకారం ఏముందంటే అది స్వతంత్రంగా లేదు, వీళ్ళు విజ్ఞానం స్వతంత్రం లేదు, రెండూ కలిస్తేనే వ్యవహారం. అది విషయాన్ని వీడి విజ్ఞానం లేదు, విజ్ఞానాన్ని వీడి విషయం సపరేట్గా లేకోకుండా మీరు దాన్ని విడిదిస్తే ఇప్పుడు రూపాయి అన్నారు అనుకోండి, ఇక్కడ రాజు ఇక్కడ రాణి అంటాం కదా. ఒకటి రాణిని పెట్టుకొని రాజును పోరాడుతున్నాడు, ఇంకోటి రాజును పెట్టుకొని రాణిని పోరాడుతున్నారు. రాజు రాణి రెండు ఉంటేనే అది రూపాయి అనేది తెలుసుకోవాలా. అది రాలేళ్ళకి విషయము స్వతంత్రంగా లేదు, విజ్ఞానము స్వతంత్రంగా లేదు. ఆ రెండు కలిస్తేనే, ఆ రెండు కలిసే ఉంటాయి ఎప్పుడు కూడా. విషయాన్ని విజ్ఞానం లేదు, విజ్ఞానాన్ని విషయం లేదు అనేది తెలియదు జనానికి. దానికి ఇటువంటి కల్పనలు మనం కూడా ఎట్లా కల్పించుకుంటామో అదే వాళ్ళు చేస్తాండే పని అనమాట. ఇదేమి పెద్దగా పోయినారు, ఏం సన్నగా కాదు. వీళ్ళు విషయాల ద్వారానే జ్ఞానం అవుతుందనే వాళ్ళు ఒక గుంపు, వాళ్ళు విషయ సత్యత్వాదులు. విజ్ఞానం ద్వారానే తెలియబడతానేదా, అది విజ్ఞానం లేకపోతే అదే తెలుస్తుందని వీళ్ళు. అయితే వీళ్ళిద్దరికీ దోషం ఉంది. ఏమంటే ఒకరు దాంట్లో ఒక భాగాన్ని తీసుకొని వాళ్ళు, ఒక భాగాన్ని తీసుకొని వీళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి తత్వం వాళ్ళకి దొరక్కోకుండా పోయింది. అనుగుణంలో ఉండాలి అది. అది సపరేట్ ఇది సపరేట్ ఉన్నట్లు కాని రావాలి. దీని నుంచి అది అయింది, దాని నుంచి అయినట్టు లేదు. సైమల్టేనియస్ ప్రాసెస్. ఇప్పుడు మెలకు అయితానే, మెలకు కలుగుతానే తాను తనతో నేననేవంత ప్రపంచము దేశం కాలం అన్నీ తయారవుతాయి. నేను అయినాక మళ్ళీ అవన్నీ కనపడి ఆయనకు లేదట్లా. అట్లా అది ఒకే తూరే అవుతుంది అనమాట. అది అట్లా కాకుండా వాళ్ళు ఏం చేసినట్టు విడి తీసుకుంటారు. నేనైనాక దాన్ని కనుక్కున్నాను, అది ఉంది కాబట్టి నువ్వు కనుక్కుంటావు అని ఇట్లా కొట్లాడుకుంటూ కూర్చున్నారు అన్నమాట వీళ్ళు. ఈ అనుభవమునకు విరుద్ధముగా విషయమును విషయ జ్ఞానమును ఒకదానిని మరొకదానిచే విడిదీసి ప్రత్యేకంగా వీని స్వతంత్రం స్థాపించుటకు ఈ వాదులు బయలుదేరి ఉన్నారు. ఆ విషయము విషయ జ్ఞానము ఆ రెండింటినే వాళ్ళు పోరాడుతున్నారు. కానీ ఆ రెండింటికి మూలమైన జ్ఞానాన్ని ఇచ్చిపెట్టించినారు అనమాట వాళ్ళు. కావున ఇరువురును కలహమున గురి అవుటేగాక కొట్లాడేదే నేను గొప్ప అని. అంతేకాకుండా తత్వ నిర్ణయం గావింపురాయిరే. వచ్చిన వాళ్ళు విన్నోళ్ళు ఏమంటారు, ఏమో వాళ్ళే కొట్లాడుతున్నారు, మనమేటి పొలం లేచిపోండి అని ఎవరందుకు వాళ్ళు లేచిపోయేదన్నమాట. తత్వ నిర్ణయం చేస్తారని వచ్చినారు, ఇద్దరు పట్టినారు, జడ్డి బట్టి పట్టినారు, ఇంకేం చేస్తారు వీళ్ళు, వెళ్ళిపోయినారు. కావున పరమార్థమును వించూచు అపూర్ణ దృష్టితో కూడిన, అది అపూర్ణ దృష్టి అంటే ఏమి, ఒకదాన్ని పట్టుకొని మాట్లాడట్లేదనమాట. పూర్ణ దృష్టి పెట్టుకుంటే అది స్వతంత్రంగా విషయం ఉందే, విజ్ఞానం అనేది స్వతంత్రంగా ఉందే అని రెండింటినీ కలిపి విచారించుకోకుండా ఇది సపరేటు ఇది సపరేట్ అని వాళ్ళే విభజించుకొని దాన్ని కల్పన చేసుకొని మాట్లాడుతాడు అనమాట. ఈ మార్గం నుంచి పూర్ణ దృష్టిని అవలంబించి అవస్థాత మార్గం ద్వారా వెళ్ళి జ్ఞానతత్వమును గ్రహించుటే శ్రేయస్కరమని ఈ వివాదమును మనల్ని హెచ్చరించుతున్నది. అందుకోసమే ఎందుకయ్యా ఇదే వినల్లా మీరు మిగతాది ఎందుకు వినకూడదు అంటే, ఇంత డీప్గా ఎవరు ఎక్కడ మాట్లాడేటట్లేదు. వేదాంతం ఎక్కడ చెప్పినా కూడా భగవద్గీతలో శ్లోకాలు లేకపోతే ధర్మాలు వీటిని గురించి చెప్పుకుంటూ పోతారే కానీ పరమార్థాన్ని గురించి చెప్పేదానికి ఎక్కడ ప్రయత్నం చేయలేదు. ఎన్ని మీటింగ్లో చూసినాం కదా, ఎవరు కూడా పరమార్థాన్ని గురించి చెప్పేయలేదు. వాళ్ళకి ఇచ్చిన అవకాశంలో రోజుసేపు యాదో 2 శ్లోకాలు తెలుసుకునేది, దాన్ని చెప్పేది, వెళ్ళిపోతాండేది. యా మీటింగ్ కన్నా పోన్లేండి, సబ్జెక్ట్ కంప్లీట్ అయ్యలేదు. ఒకరికి ఎవరు సబ్జెక్ట్ అప్పుడు అక్కడ వాళ్ళు అట్లుగా చేస్తాండేది. ఒలే నరసింహంలో సబ్జెక్ట్ ఇస్తే 3 వక్తులు ఉంటే 3 వక్తులు దాని గురించే మాట్లాడాల, వేరే దానికి పోకూడదు. ఉపన్యాసకులు సబ్జెక్ట్ తీసుకున్నారనుకో, ఆ సబ్జెక్ట్ మీద 3 అదే మాట్లాడాల, వేరే వేరే మాట్లాడలేదు. వేరే వేరే ఇస్తే వాళ్ళ అవకాశాలు చెప్తారు, దాని మీద ఏమేమి అభిప్రాయాలు వస్తాయని పట్టుకునే వాళ్ళు అప్పటికట్లా. ఇంకా విషయులను సరిగా పరీక్షించే విధము. విషయం అంటే ఏమి, విషయం అంటే ఏమప్పా, పుట్టినప్పుడే తెలివి ఉందంటే, ఇప్పుడు మరి అయివారైనావు, రిటైర్డ్ అయినావు, ఇప్పుడు చెప్పారు దీని కథ. విషయము అంటే ఏమి, విషయి అంటే ఏమి? విషయము అంటే తెలియబడేది, విషయి అంటే తెలుసుకునేవాడు. కాబట్టి దీన్ని విచారం చేయాల. విషయినా విషయమా, ఏదైనా కానీ ఏది కానీ విషయం ఏంటి అంటారు. విషయి విషయము అని. మనము విషయమున కంటెను దాని నెరుగు జ్ఞానము కంటెను బాహిరమున నుండి పరీక్షింపనందుననే
మనం ఎక్కడ ఉండాలా విచారించే వాళ్ళు దాని పక్కన బయట ఉండి అది విచారించాలి ఎప్పుడే కానీ. విషయం యొక్క తత్వమును కానీ దాని ఎరుగు విషయ యొక్క తత్వమును కానీ గ్రహింపుకున్నాము. ఇప్పుడు అందరూ కూడా వ్యవహారంలో జాగ్రత్తలో నేను ఇతరమని మాట్లాడతారు వీళ్ళు, అవునా? స్వప్నంలో కూడా నేను ఇతరమని మాట్లాడతారు. అవస్థ పోతానే నేను ఇతరమని వాడు ఇద్దరు వెళ్ళిపోయింటారు దాంట్లో. ఇంకా ఇప్పుడు ఈ మెలకు పోయిందని చెప్పేవాడు దాంట్లో ఏడని ఉంటాడా? వాడు దాంట్లో లేదు కదా. అట్లా ఈ విధంగా విచారం చేసినట్లయితే అప్పుడు తెలియబడుతుంది. బాహిరమున అంటే మళ్ళీ బయట ఉంటాడు అనొద్దండి. బాహిరమున అంటే బయట ఉంటాడు అనేది ఎట్లా అంటే ఇప్పుడు దాంట్లో కూడా చెప్తుంది, భగవంతుడు అవస్థలకు అతీతుడు అంటారు. ఇప్పుడు మనకి ఎట్లా అర్థమవుతుంది భగవంతుడు అవస్థలకు అతీతుడు అనేప్పుడు? సరే కరెక్ట్, నీ మాట చూడు. అప్పుడు ఏమైపోయా? ద్వైతం అవుతుంది. నువ్వు చెప్పేది ఏం చెప్తాడు? అవస్థల్లో ఉండడు అంటే ఏమి? నువ్వు చెప్పేది కూడా అదే చెప్తాడు. ఈ అవస్థలు ఉన్నాయి, దీంట్లో లేడు, పక్కన ఉండాలని నువ్వు చెప్పేది అదే. అయితే వేదాంతం అట్లా చెప్పలేదు. ఎందుకు అంటే అవస్థలు కల్పితాలు, అర్థమైనా? ఆత్మ సత్యము. అట్లా కాబట్టి అతీతుడని కానీ విలక్షణుడని కానీ పదాలు వచ్చినప్పుడు ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం అప్లై చేసుకోవాలా. మనం ఏమనుకుంటామంటే ఇప్పుడు క్షరాక్షరాల కంటే పురుషోత్తముడు అని చెప్తాము భగవద్గీతలో, లేదా పరాప్రకృతి కంటే విలక్షణుడు, అదే పరాప్రకృతి కంటే విలక్షణుడు అంటాము. అప్పుడు ఏమనుకుంటాము? ఇదే ఉంటుంది ఈయన ఉంటాడని కాదు. పరాప్రకృతి కానీ వ్యక్తము అవ్యక్తం అని కానీ క్షరము అక్షరం అనేటివి ఇవి లేనివి. అయితే పరమాత్మ ఉండేవాడు ఇంతే. ఇది ఫండమెంటల్. ఇది ఎప్పుడైనా కానీ విచారం చేసేటప్పుడు. అందుకే అవస్థను చూస్తాడు అన్నప్పుడు కూడా ఎట్లా సాక్షి స్వరూపంలో చూస్తాడని చెప్తా చూడండి. సాక్షి స్వరూపంలో చూస్తాడు అన్నప్పుడు ఆ దృశ్యాన్ని పక్కన పెట్టుకొని అవస్థను పెట్టుకొని చూసేయలేదు. తన యందే అది కల్పితమని చూస్తాడు ఆయన, అంతే. స్వప్నం కానీ జాగ్రత్త కానీ తన యందే కల్పితం, అంతే. తను విడిచి పక్కన ఉందంటే మళ్ళీ కష్టం వస్తుంది. అది అవి బాగా గుర్తుపెట్టుకోవాలి మనకి. అవే చాలామందికి కన్ఫ్యూజన్ చేసేది కూడా అవే అనమాట. ఇప్పుడు అది కూడా చెప్తాను. అదే ఎట్లా ఒక నాటక రంగమున వేషమును ధరించి నటించువాడు తానెట్లు నటించున్నాడో చూడజాలడు. ఇప్పుడు వీడు యాక్షన్ చేస్తాడు, నేను యాక్షన్ చేస్తానేది ఎట్లా పోయి చూసేకైతుందని సాధ్యం బయటికి చూడజాలడు. నటించువాడు చూడజాలడు, చూచువాడు నటింపజాలడు. ఒక స్వతసిద్ధ నియమం. ఇట్లున్నాను నియమం ఇట్లున్నప్పటికి కూడా మనం ఏం చేస్తాము? మనం మెలకువయందుండియే చూడండి, మెలకులోనే ఉండి మనలో కనబడి ఎరుకెక్క తత్వం నిర్ణయించుకు వెళుతున్నాం కదా. ఎంత వివేకము! మెలకులోనే ఉండి విచారం చేస్తాడారు. ఎట్లా తెలుస్తుంది మీకు మెలకులోనే విచారం చేసేదానికి? మెలకును విలక్షణంగా ఉండి దాన్ని చూసేవాడికైతే మెలకు సమాచారం. ఇప్పుడు విషయమే అది, విషయం చేసుకుంటేదే విషయమే అది. అయినా ఇప్పుడు అదే అంటాడా చూడు. ఏమి ఉదాహరణంగా మేమంతా ప్రపంచాన్ని చూస్తున్నామప్ప అంటారు. ఉదాహరణకి మీరంతా ప్రపంచాన్ని చూస్తున్నామనే సత్యమా? ఎంత పెద్ద కష్టమేం కాదు. అందుకే సులభంగా మొదటి వేదాంతం చూస్తాం, మళ్ళీ దానిలోనికి పోయింది దీప్గా పోయేదానికి. మేము ప్రపంచాన్ని చూస్తామని అందరూ అంటున్నారు. సత్యమా అని నేను అడుగుతాడు. అది మరి సత్యం అంటారా అసత్యం అంటారా చెప్పాలి మీరు. అందరూ సత్యం అంటారు, మీరేమంటారు? ప్రపంచాన్ని మేము చూస్తామనేది సత్యమా అసత్యమా నేను అడిగినా మీరు దానికి సమాధానం చెప్పాలి. సత్యమా అసత్యమా అని. అసత్యం అంటే ఎట్లప్ప? ఇప్పుడు ఇంట్లో ఉంటూ ఇంట్లో నుంచి మరి బయట నుంచి చూసేకైతే అవుతుంది, కానీ ఇంట్లో ఉండి చూసేదానికి కాదు. బయట ఉంటే ఇట్లుంటామా? ప్రపంచంలోనే నిన్ను కూడా చూసుకుంటున్నావు.
అంతా చూసినట్టే కదా ఇంకా చూడండి. ఉండండి అందుకే అది ప్రపంచాన్ని ప్రపంచాన్ని చూసాక లేదు తట్టుకో. అదే చెప్తే కదా ఇప్పుడు చెప్పినట్లే ఉంటుంది. నువ్వు చెప్పిన మాట ఇప్పుడు నువ్వు చెప్పిన మాట ఎట్లా ఉంటుందంటే పెళ్లి కొడుకు పోయి చూసినట్టు ఉంటుంది. ఇది కూడా ప్రపంచం అంటే ఏమర్థం? మొదట ఆధ్యాత్మికము, ఆది భౌతికము, ఆధ్యాత్మికము అన్నాం. దాంట్లో అన్నప్పుడు నీవు కూడా దాంట్లోనే పడిపోయినావు. దాంట్లో పడిపోయినాడు దాన్ని ఎట్లా చూస్తారు మీరు? ప్రపంచం అనేదానికి మనం మర్చిపోతాము. ప్రపంచాన్ని మేము చూస్తున్నాము అని ఇట్లా మర్చిపోతాం. మనం మర్చిపోయి చెప్పేం చెప్తాడు? తాను ప్రపంచంలోనే అంతర్గతం అనే భావన మర్చిపోతాడు. అట్లా ఈ మెలకు అనే దాంట్లోనే సమస్తము అది అయిపోయింది. అప్పుడు మెలకుని చూడాలంటే వాడు ఎక్కడ ఉండాలా అంటే దాని ఎందు చిక్కుకోకుండా ఉండేవాడైతే చూసేకొచ్చేది అది రావాలా. ఇంతకుముందు నేను క్వశ్చన్ చేస్తాను కదా సార్, దేనికి ఉండదని చెప్తావంటే అదే అది చెప్తే కదా అనుకుంటూనే చెప్పాలి ఇవన్నీ. కానీ ఉన్నాయి ఇప్పుడు మనం మాట్లాడే మాటలోనే సులభంగా గుర్తుపట్టండి. ప్రపంచం చూస్తాం మేము అని అంటారు. తప్ప రైట్ అనేది ఎవరు కూడా ఎవరైనా పొరపాటున తప్పు అంటే కానీ పోవా బుద్ధి లేదని ఇస్తారు అంతే. వాళ్ళు ఎందుకు వాళ్ళకి తెలియదు ఈ సమాచారం. ప్రపంచం అంటే మొత్తం అంతా కూడా కలిసింది ప్రపంచం. దాన్ని చూడాలంటే దాంట్లో ఉండేవాడు చూస్తే ఏమవుతుంది? చూడబడేది తానే, చూసేది తానే అవుతుంది. చూసేవాడు తానే, చూడబడేది తానే అవుతుంది. అది విరుద్ధం కదా? నువ్వు చూసేవాడు అన్నప్పుడు నన్ను నేను చూసుకుంటానంటే అది విరుద్ధం కదా? అప్పుడు నువ్వు చూడబడేవాడు అవుతావు, చూసేవాడు అవుతావు. ఎట్లా అది తప్పు కదా? అది అది అందుకే చూడు, వేదాంతం అంటే ఏం పెద్ద కష్టమేం కాదు. ఇది తెలియకపోతే బేకైనా కూర్చున్నా కూడా నోరు ముప్పిస్తుంది దీనిని. వాళ్ళు ఏమనుకుంటారు? ఇంత ఇట్లలోనికి ఎట్లా పోతారులే అనుకుంటారు. మనకి ఆ సబ్జెక్ట్ వచ్చేసింది ఇట్లా. ఎందుకు? పరమార్థాన్ని తెలిపే మార్గం ఏమి అనేది చెప్పే మనకు వచ్చినారు వీళ్ళు. కాబట్టి ఇంతకు పూర్వం వర్ణించట్లు నానా విధములకు జటిల సమస్యలు తటస్థించుండుటను. ఎందుకే? ఎవరి మాటలు ఏం చేసినా కూడా వాళ్ళు మా రైట్ అంటారు. తప్పైనాడు రైట్ అంటాడేదే, రైట్ అవతలోడు కూడా తప్పైనా కూడా వాడు నాది రైట్ అంటాడేదే. ఇట్లా పుట్టేదానికి కారణం ఏమంటే ఈ భ్రాంతి మార్గమును త్యజించి మొట్టమొదట దీన్ని త్యజించాలి. ఈ భ్రాంతిని ఎరుక విషయమును ఈ రెండింటిని తనలో చేర్చుకొని ఉన్న అవస్థను మొత్తముగా చూసి అనుభవ దృష్టిని అవలంబింపుడు. ఇప్పుడు మెలకు అనే దాంట్లో నేననేవాడు ఉన్నాడు, నాటేదో చూడబడేది ఉంది. అవునా? ఆ చూడబడేదేమి విషయము, చూసేవాడు విషయము. వీళ్ళిద్దరు దేంట్లో ఉండారు? అవస్థలో ఉండారు. ఈ రెండింటినీ పట్టుకొని అవస్థకు భిన్నంగా ఉండేవాడైతే చూసేకొస్తాడో వానికి చూసేవాడిని సాక్షి అంటారు. అన్ని వీడు చూసేవాడైతాడు వ్యవహార దృష్టిలో. వీళ్ళ దాంట్లో నేనే విషయి అంటాడు. సరే అవస్థ పోయింది, నీ విషయం ఏడుండదు. అవస్థను చెప్పినప్పుడు పక్కన ఉన్నట్టయితాడు. అది అవస్థను మొత్తంగా చూసి అనుభవ దృష్టిని అవలంబింపుడు. అప్పుడు ఈ కష్ట పరంపర ఎండకు కరిగిపోవు మంచు వలె మాయమగును. అది ఇప్పుడు మనం నిర్ణయిస్తాండేది. విషయి అంటే ఎప్పుడు చూసేవాడే అనేది ఉండాల. విషయము అంటే ఎప్పుడు చూడబడేదేనే ఉండాలి. అది ఒక తూరి విషయి ఒక తూరి విషయం అయితే వాడు విషయం కిందే లెక్క. అందుకే ఆ దృక్పథ వికసన ఇంద్రియాలు విషయాలు ఇంద్రియాలు అని చెప్తాం. అప్పుడు ఏమవుతాయి? ఈ ఇంద్రియాలకి ఈ విషయాలైనాయి, ఇంద్రియాలు విషయి అవుతాడు. సరే మళ్ళా ఈ ఇంద్రియాలు ఏమవుతాయి? మనస్సు విషయి అవుతాడు, ఇవి ఇట్లా అయితే అంటాయి. ఇది సత్యం కాదనమాట. ఎప్పటికీ వాడు చూసేవాడుగానే ఉండాల, చూడబడేదిగానే ఉండాల. అందుకే మన వ్యవహారంలో కూడా ఏదేది చూడబడుతుందో, ఏదేది ఊహింపబడుతుందో అదంతా అనాత్మ అని అంటుంది. మరి మీరు ఎప్పుడైనా లెక్కేసినామా? మరి ఇది ఎప్పుడెప్పుడు మనం చూసేదంతా, మనకు తెలియబడేదంతా, మనం ఊహించేదంతా అనాత్మ అంటే లేనిది అని ఓ పదం. అది మరి ఇప్పుడు ఎప్పుడైనా అనుకుంటారా అట్లా? ఇప్పుడు మనం వ్యవహారంలో ఏమనుకుంటాము? చూసేటప్పుడు మాట్లాడుతుంటారు కదా. మరి ఆ మాట్లాడేటప్పుడు ఎవరికైనా తెలుసున్నా ఇది పాయింట్ తెలుసున్నా? మరి ఎవరికి తెలిసలేదు. కారణం ఏమంటే ఆ విషయం ఎప్పుడు మనకు అవసరం లేదు. అది
వేదాంతంలోనే ఇది పనికి వచ్చేదనమాట అది. అందువలన ఆ వేదాంతంలో అనే విషయాన్ని పట్టుకోవాలంటే మొదటంతా దాన్ని పట్టుకొని అవస్థాబద్ధం చేసి చూసినప్పుడు బయటకు వచ్చేకి సాధ్యమవుతుంది. జాగ్రత్త అవస్థ ఏందో మనకు కనిపించు ప్రపంచము, దానిని చూస్తున్న మన శరీరము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారము ఇవన్నీ మనకప్పుడు విషయములగును. ఎప్పుడు విషయాలైతే లేనివిని విషయం మాత్రం ఉంటాడు కానీ విషయాలు లేవు. పోనీ వాడిని విషయాన్ని ఎందుకన్నారంటే విషయాలు ఉన్నాయని పెట్టుకున్నప్పుడు వాడిని విషయి అంటారు. ఎప్పుడైతే విషయాలే లేవన్నప్పుడు విషయి అనే పదం కూడా పోతుంది. సాక్ష్యం ఉన్నని చెప్పు సాక్షి అని పేరు పిలుస్తుంటారు. సాక్ష్యం పోయినాక సాక్షి అనే పదం కూడా ఆయన కొట్టేస్తుంది. కాబట్టి మనకంతా తెలిసేది వినపడేదంతా కూడా అనాత్మ అంటే ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఆలోచన చేసితే మనకు కనపడేది ఏమేమి కనపడుతుంది చెప్పండి చూస్తాం. ఇప్పుడు మనకు కనబడేదని అప్పుడు నా దేహం కనబడుతుందని మీరు అన్నారు కదా. మరి ఎప్పుడు మీరు ఇది మా దేహం కనబడుతుందంటే ఇది అబద్ధం అని ఎందుకు రాలేదు మీకేనే? అట్లా రావాలా? అనాత్మ అనేది చెప్పినాడు శాస్త్రము. విషయమైంది కదా మీకే. కాబట్టి విషయమైంది ఇది అసత్యము. మారేదే విషయాలు మారేదే అది అసత్యము. అయితే మాట్లాడతారు ఇది వ్యవహారంలోనేమో అది ఇవన్నీ ఏవేవి తెలియబడతాయో ఏ ఊహిస్తావో ఇవన్నీ కూడా అనాత్మ అనేది నేర్చుకుంటారు. ఆ నేర్చుకునేప్పుడు దాని ప్రయోజనం ఏడొచ్చింది? అవునే, నా దేహము తెలియబడుతుంది, నా మనసు తెలియబడుతుంది, నా ఇంద్రియాలు తెలియబడుతుంది, అదేవిధంగా ఇదంతా తెలియబడుతుంది. కాబట్టి ఇదంతా కూడా లేనిది అని చెప్పాల్సి వస్తే ఉండేవాడే కదా చెప్పాల్సి ఉండేది అన్నమాట. ఉండేవాడే వాడైతాడు అనమాట. అది మన స్వరూపము అని అట్లా బయటకు రావాలి ఇది స్వరూపం విషయంలో. అంతేగాని ఏదేదో చేసి ఏమేమో చేస్తామంటే పోయకలేదు, ఇట్లా పోయకలేదు. ఇట్లా అనుభవపూర్వకంగా రావాలి మళ్ళీ. అది కేవలం కంఠపాఠం చేసి మాట్లాడితే ఆ చిక్కు వస్తుంది. ఇప్పుడు అట్లా లేకోకుండా నీ ఎందుకు నువ్వే ప్రశ్న వేసుకో. ఎప్పుడైతే అన్నీ తెలియబడతాయి, అన్నీ వినబడతాయి, అన్నీ ఊహిస్తామంటే ఇవన్నీ తీసేయి. ఇవన్నీ తీసేసాక నేననేవాడు మిగులుతాడా? నేను కూడా వెళ్ళిపోతాడు. మరి ఎవడు మిగులుతాడప్ప అంటే ఎవడైతే స్వరూపం ఉందో, ఏదైతే ఆత్మస్వరూపం ఉందో, ఏదో సాక్షి అయితే ఉందో వాడు మాత్రమే మిగులుతాడు. అంతే. మిగతా వాళ్ళన్నీ కూడా విషయాలన్నీ వెళ్ళిపోతాయని. అనాత్మ ఉందనేది కూడా కాదంటాడు. బోధ సౌకర్యము కోసరము ఆత్మ అనాత్మ అనే రెండు పదాలు చెప్పబడినాయి. మళ్ళా ఆత్మ అనాత్మ ఉందంటే ఆడే అద్వైతం ఉంది. మరి ఎందుకని చెప్తున్నారు అంటే బోధ సౌకర్యం అంటే మీరు ఆత్మను తెలియలేదు, మీకు ఆత్మ అంటే తెలియలే. కాబట్టి ఆ ఆత్మని ఏం చేసుకుంటున్నారు? అనాత్మగా గుర్తించినారు. అనాత్మయే సత్యం అని మీరు పెట్టుకున్నారు. ఎట్లయితే తాడు వెలిగిపోయినప్పుడు పామని సత్యం పెట్టుకున్నారో అట్లా పెట్టుకున్నారు. కాబట్టి ఆత్మ అనాత్మ అని చెప్పిందే కానీ శృతికి తాత్పర్యం కాదు. అది అధ్యారోపం అంటుంది. దాన్ని మనం కల్పించుకుందాన్ని చెప్తాను అనాత్మ అని. అందువలన అనాత్మ అంటే ఏమర్థము? ఆత్మ కానిది అని. ఆత్మ సత్యము, ఆత్మ కానిది అసత్యము, లేనేలేదు అని. అట్లా అన్నప్పుడు మరి ఎప్పుడైతే ఈ విధంగా ఇదంతా తెలియబడుతుంది అన్నప్పుడు ఎవరికి తెలియబడుతుంది అనేది రావాలి కదా. అది రాదు. అదే ఇప్పుడు ఇది జాగ్రత్త అవస్థ మనకు కనిపించు ప్రపంచము, దానిని చూస్తున్న మన శరీరము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారం ఇవన్నీ మనకప్పుడు విషయములగును. మనము సమగ్రమైన అవస్థకే విషయ స్వరూపులమై ఉందము. అట్లా చూసినప్పుడు జాగ్రత్త యొక్క ప్రపంచము అందరి శరీరేంద్ర మానసములన్నీ జాగ్రత్తనికే కట్టుబడి ఉన్నవంటే ఇప్పుడు స్మరింపవలేను. కాబట్టి అవస్థ ఉంటే ఈ నేననేవాడు, ఈ నేననేవాని ఇంద్రియాలు, మనస్సు, వాడికి తెలియబడే ప్రపంచం ఉంటుంది. అవస్థ లేదు అంటే ఇవేవి ఉండేదానికి లేదు అనేది స్మరించాలంటే జ్ఞప్తికి తెచ్చుకోవాలా అనేది. అందుకే ఒక్కొక్కటి ఉన్న యూనిట్స్ పెట్టలేదు. ఇప్పుడు పరమా చింతామణి కానీ సాక్షాత్ సాధనలు ఉన్నాయి, శ్రవణం అన్ని ధ్యాసలు కానీ ఆ రెండు కేవలం అనుభవం ఊహించి మాట్లాడేవి ఇవన్నీ. వెంటనే జాగ్రత్త నందలి విషయములు మన అనుభవనకు విషయములై ఉన్నవని ప్రస్ఫుటమను.
ఇంతవరకు నేను చూసేవాడు అంటాడు కదా ఈయప్ప. ఎప్పుడైతే అవస్థను చూసే మొదలుపెట్టినప్పుడు దాంట్లో చూసేవాడు చూడబడేది రెండు కూడా విషయాలే మనకైపోతాయి. అంటే సాక్షికి అంతా విషయాలు అవుతాయి. ఇది విషయ విభాగాన్ని మొదటి గుర్తుపెట్టుకుంటే తర్వాత మనకి మనం విషయ కాదా అనేది బోధపడుతుంది అనమాట. సాక్షియే ముఖ్య విషయి, ఇతరము విషయి అయినను విషయమే. నేననేవాడు కూడా విషయమే. నేను దేహాన్ని నేను అంటాడు. అది ఇంకేం వేరే కొత్తగా ఏం లేదు దీంట్లో. వాళ్ళ దేహము మనసు బుద్ధి అని చెప్పినారు, అవన్నీ నేనని నువ్వు అంటాడు. కాబట్టి ఆ విధంగా జాగ్రత్తన కనబడి ఎరుక ఏ విధముగా కనిపించును అన్నుటను ఈ అనుభవమును అంతర్దృష్టితే చూడుడు. బాహ్య దృష్టి ఏంటంటే తప్పు తెలివితో కాకుండా అనుభవ దృష్టితోనే చూడాల. అంతర్దృష్టి శాస్త్ర దృష్టి అంటే అనుభవ దృష్టి కిందే తీసుకోవాలి ఎప్పుడు కూడా. అందుకే వేదాంతం యొక్క సమాచారం వచ్చిందంటే అనుభవ దృష్టిని చెప్పితే ఆత్మబోధపడుతుంది. అనుభవ దృష్టిని విడిస్తే చెప్పేకి లేదు, మీరు విన్నా కూడా ప్రయోజనం లేదు. బాహ్య వస్తువులను ఇంద్రియములు ప్రకాశపరుచున్నవి. శబ్ద స్పర్శ రూప శబ్దాలు కానీ వస్తువులు కానీ మన ఇంద్రియాలు తెలియజేస్తాయి. ఆ ఇంద్రియములను మనస్సు ప్రకాశింపజేయుచున్నది. ఎందుకు? అదే దృగ్దృశ్య వివేకం అనే దాన్ని అనేది అనమాట. ఒకదానొకటి ఇదే అధ్యాత్మయోగము. ఇదే అంతా ఏం పెద్దగా కాదు, వేరు వేరు చెప్పినట్లుంటాయి కానీ ఒక దాంట్లో ఒకటి. ఎంతసేపు మాట్లాడినా మనం దాన్నే మాట్లాడుతున్నాం అక్కడ. ఆ ఇంద్రియములను మనస్సు ప్రకాశం, ఆ మనస్సు నాకు చెందినని తోచుతున్నది. నా మనస్సునకు ఇంద్రియములు విషయములు, ఇంద్రియములకు బాహ్య వస్తువులు విషయములు. కావున ఒక దృష్టిచే చూడ బాహ్య వస్తువులకు ఇంద్రియములు విషయ స్వరూపములు, ఇంద్రియములకు మనస్సు విషయి. కానీ ఈ సమస్తము అనుభవించున్న విషయ ఏది? మొత్తం అంతటిని అంటే నేను కూడా కలుపుకొని అవస్థను కలుపుకొని చూసినప్పుడు ఏది చూస్తుంది అది నిజమైన విషయి. సమగ్రమైన అవస్థ దేనికి విషయము? ఇట మన అంతఃసారమైన ఒకానొక రూపమున మనం సమగ్రమైన అవస్థనే చూస్తున్నామన్నట్టు స్పష్టము. అయితే ఇది మాత్రం గుర్తింపు లేదు. మాట్లాడుతాడాము అందరం కూడా, మేము మెలకుని చూస్తాడాము, మేము నిద్రను చూస్తాడాము, మేము స్వప్నం చూస్తాడాము అని అంటాడారు అందరూ కూడా. అయితే నిజంగా మీరు నిద్రను చూసినారా, లేదా నిజంగా మెలకుని చూసినారా, నిజంగా స్వప్నాన్ని చూసినారా విచారం చేసి చెప్పండి. ఈ పొద్దు కాదు, ఇంకా రేపు చూడండి, లేదా ఇంకా కొన్నాళ్ళు ఆలోచన చేసుకొని చెప్పండి, పర్వాలేదు. ఎందుకంటే దీనికేం చదువుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు నేను మాట్లాడే విషయాలకి జ్ఞానం ఏమైనా కావాలా? చదువు జ్ఞానం ఏం అవసరం లేదు. పోనీ తపస్సులు ఏమైనా కావాలా? తపస్సులు ఏం అవసరం లేదు. ఇంకా లేదు జపాలు ఏమైనా కావాలా? ఏమి కావాల్సిన పని లేదు. మరి నీకు ఉండేది అందరికీ ఉండేదే. అందుకే ఇది పరమాత్మ స్వరూపం అందరిది అనేది ఒకటి ఉంది, అందరూ అనుభవ స్వరూపులు అనేదే ఉంది. అందరూ అనుభవ స్వరూపులు అన్నప్పుడు దేహం లెక్కేయకూడదు, అంతా అనుభవ స్వరూపమేనే రావాలా. పరిచ్ఛిన్న బుద్ధి రాకూడదు. ఇక్కడ ఏకమైనటువంటి అఖండమైనటువంటి ఆత్మస్వరూపం అనేది రావాలా. మనం అంతా అంటానే నేను పరమాత్మే, నేను పరమాత్మ అంటే ఎట్లట్టు మనం పరమాత్మ లేదు. ఇంకా ఆడే సిగ్గొచ్చేది ఇదన్న దీనికి. అదే ఇప్పుడు చెప్తాను కదా, దానికి ఉదాహరణ చెప్తాను కదా. ఇప్పుడు కుండ తెచ్చి పెడతావు, కుండలో ఆకాశం ఉంటుంది. చెంబు తెచ్చి పెడతావు, చెంబులో ఆకాశం ఉంటుంది. ఈ ఇల్లు కట్టిస్తావు, ఇంట్లో ఆకాశం ఉంటుంది. ఘటాకాశము, పటాకాశము, మఠాకాశం అని మీరు ఎన్ని పేర్లు పిలిచిన ఆకాశాలు అన్నీ ఒకటి ఉంటాయా? ఆకాశంలో ఇవన్నీ అంతర్గతం. ఆకాశం లేకపోతే మీరు దాన్ని భాగించే చూస్తారా? చూడండి ఎప్పుడన్నా భాగించి. ఏ దాన్ని భావించలేరు. భూమిని కూడా ఏం భావించలేదు. ఊరికే భూమి ఇటు నుంచి మాకని కట్టేయచ్చు మీరు, అంతే. ఎట్లా భావిస్తారు చెప్పు? భావించలేదు. ఎవరు భావించండి? ఊరికే పైన గుర్తులు పెట్టుకుంటారు. అదేమి కొంత ఇది 5 గుణాలతో కూడుతుంది కాబట్టి దాని మీద గుర్తులు వేసినారు. సరే, నెక్స్ట్ నీళ్ళకి గుర్తులు వేస్తే ఏం చేస్తారు? నీళ్ళని భావించాలనేప్పుడు ఆనకట్లు కడతాము అంటారు. సరే, తర్వాత ఏంది? అగ్నికి డిగ్రీలు అంతే. గాలికి, ఆకాశానికి. మరి వీటినే ఖండించలేకోకుండా, తుండ్లు లేకుండా, పరిచ్ఛిన్న లేకుండా చేస్తే పరమాత్మను తుండ్లు చేసి నేనాత్మ నేనాత్మ అని పరిచ్ఛిన్నంగా చేస్తే ఎట్లా? దీనినే మనం ఇంతకు ముందు సాక్షి అని గ్రహించి ఉంటేమే.
ఈ అంతఃసారం అంటారే దీన్నే మన యొక్క స్వరూపము లేదా దాని సాక్షి అంటారు. ఇంద్రియములచే విషయములను, మనస్సుచే ఇంద్రియములను, సాక్షిచే విషయ ఇంద్రియ మానసము సమూహమైన అవస్థను మనం చూస్తున్నాము. ఈ సాక్షిని చూసి మరి ఒక వస్తువు కలదా? అక్కడ మళ్ళా ప్రశ్న. ఈ ప్రశ్నకు మన స్వానుభవం చే సమాధానం వసగవలయను. ఇవన్నిటికీ సాక్షి ఉన్నట్టు ఆ సాక్షి కూడా సాక్షి ఉన్నాడు అనొచ్చు మీరు. సరే, సాక్షి కూడా సాక్షి ఉన్నాడు, మళ్ళీ దానికి ఎవరు చెప్తాడు? మళ్ళీ దానికంటే వాళ్ళు చెప్పేది అట్లా ఎవరు చెప్పినా కుదరదు. ఎందుకు అన్నట్లయితే మీరు చెప్పినట్ల ఇవన్నిటికి కూడా ఇవన్నీ నిద్రలో ఉన్నాయా లేదా అంటే ఒకటే ప్రశ్న ముగిసిపోతుంది. నిద్రలో యావి లేవు కదా ఇవన్నీ. మరి ఇవేవి లేవని చెప్పేటువంటి తాను లేడా అని అడుగుతుంది. ఇంతే, ఇవన్నీ లేవని తాను ఉండాల్సిందే కదా. ఆ తానే సాక్షి అని చెప్తాండేది ఇక్కడ. మళ్ళీ ఆ సాక్షి చూసేకి ఎవరు ఉండాలని మీరు ఎట్లా వేరే వాళ్ళు అడిగేకి వస్తుంది? ఇంకా అదే హాల్ట్ అయిపోతుంది అనమాట. అట్లా అందుకే వేదాంతంలో తర్వాత పరమాత్మను తీసేసేదానికి కానీ పరమాత్మని భాగించే కానీ చేసేకి ఎవరి చేత కాదని చెప్పిండే దాన్నే. కాబట్టి ఈ ప్రశ్నకు మన స్వామి సాక్షిని తెలుసుకున్న మరొక సాధనం మనం ఎప్పుడూ చూడలేదు. సాక్షిని తెలుసుకున్నది అది ఏను ప్రశ్న అర్థరహితం కూడా. దాన్ని సాక్షిని తెలుసుకోవాలనేది ఎవడన్నా అడిగితే కూడా సాక్షికి ఎట్లా తెలుసుకుంటుంది, ఆ సాక్షిని ఎట్లా తెలుసుకుంటుంది అనేది ప్రశ్న అర్థరహితం. ఏలైనా సాక్షి మన స్వరూపం అవటం వలన మనకు దానిని ఎరుగవలన ఆవశ్యకతే ఏర్పడదు. వ్యవహారంలో కూడా తనను తాను తెలుసుకునేకి ఏమిటి ఉపయోగిస్తాడు అదని చెప్పండి. వ్యవహారంలో నేనుండాను అంటాడు అనుకోండి, నేనుండాను అనేదానికి మీరు ఏం ఉపయోగించుకుంటారప్ప? తెలుసుకోవాలని ఆవశ్యకత ఉందా? అవసరం లేదు. అట్లనే నీ స్వరూపాన్ని తెలుసుకుంటే కూడా అవసరం లేదు. స్వరూపాన్ని తెలుసుకుంటే కూడా ఆవశ్యకం లేదు. వ్యవహారంలోనే ఎప్పుడు లేదంటారు, ఇంక స్వరూపాన్ని తెలుసుకుంటే ఆవశ్యకత ఎక్కడి నుంచి వస్తుంది? ఈరోజు అందుకే వద్దు, తెలుసుకుంటే పని లేదు. అంతా మేము సాక్షి స్వరూపులోనే ఆయన కైవల్యం అనేది అనంతపురంలో భక్తులంతా ముక్తులైనారప్ప, దానికి ఎవరు శ్రవణానికి రారు అనేది. కాబట్టి ఏలైనా సాక్షి మన స్వరూపం అవటం వల్ల మనకి దాని ఎరుగవలన ఆవశ్యకత ఏర్పడదు. మాకు ఆత్మ తెలియదంటారు చూడండి ఇల్లంతా. మనకు ఆత్మ తెలియాలంటే దేహానికి ఆత్మ తెలుసాలంటే ఎట్లా తెలుస్తుంది? అది దేహానికి సంబంధమే లేదు. అదే పోనీ దేహం కన్నా కూడా తెలుసుకుంటే ఏమన్నా ఇంకోటి కావాలని కూడా అది కూడా లేదు కదా. పోనీ అట్లా అడగదానికి ఈ నేను తెలుసుకుంటే ఏం ఉపయోగించాలా అనేది, లేదా నేను ఉండానా లేదా అని చూసుకుంటే మనం ఎప్పుడైనా ఆ ప్రయత్నం అయినా చేస్తామా? ఎవరు ప్రయత్నం చేయము. మనకెవరిని చేస్తాం. ఇంతేగాక సాక్షణమే మన ఎందలి సర్వ ఉత్కృష్టమైన జ్ఞానం అని సిద్ధించును. అదే ఫైనల్ ఆత్మ జ్ఞానం లేదా ఎరుక అనే పదం ఉందే, ఆ ఎరుక అనేది హైయెస్ట్ పాయింట్ అనమాట. ఎట్లనా తెలియదగిన వస్తువునకును మనకును సంబంధం ఏర్పడినప్పుడే జ్ఞానం ఉదయించుచుండును. ఈ సంబంధం ఎంతెంత సన్నిహితముగా నుండునో అంతంత తెలివి కూడా సన్నిహితమగుతుండనని వ్యవహరించుతుందము. ఇప్పుడు దూరం ఉండే వస్తువును చూసేదానికి ఏమపాడు సరిగా ఉందా లేదంటారు. ఇంకొంత దగ్గరికి పోతే పూర్తిగా దగ్గరికి పోతే సంబంధం ఎట్లా వస్తుందని దానికి ఉదాహరణగా ఇటు చెప్తాడు చూడు. ఇది ఎంత బాగా చెప్తాడు. మనకు కనిపించినంత దూరదేశమున లేక దూరకాలం నుండి వస్తువుల జ్ఞానం కంటే మన ఎదుట గల వస్తువుల జ్ఞానం మనకు ఎక్కువ విలువను వస్తుందటకి ఇదే కారణము. ఇప్పుడు ఈడుండే మీ ఎదురుగా ఉండేదాన్ని చూసేదానికి వస్తువులు చూసేదానికి ఇంకా కొంచెం ఆడు దూరంగా ఉండేది ఇంకా రెండు దూరంగా ఉండేది చూసేదానికి డిఫరెన్స్ ఉందా లేదా? యావి బాగా కనపడతా అంటారు, దగ్గర ఉండేది కనపడతా అంటారు. అది గుర్తుపెట్టుకో. ఈ కారణం చే ఎదుటిండ విషయముల జ్ఞానము కంటే మనకు సమీపమున గల ఇంద్రియ జ్ఞానం మిక్కిలి భద్రమైనది. ఇప్పుడు తీసుకొస్తారు చూడు, ఎట్లా తీసుకొస్తారనే పాయింట్స్. ఇప్పుడు మనకి బాహ్య విషయాల మీద దగ్గర చూపించినాడు. సరే, ఇప్పుడు మీ ఇంద్రియాల దగ్గర ఉన్నాయా, మీకు బాహ్య విషయాల దగ్గర ఉన్నాయా? మరి ఈ జ్ఞానం ఎక్కువ కావాలి కదా. ఇంద్రియాలు
ఇవి ఉన్నాయి మాకు ఇంక దగ్గర కదా మనకి ఇంద్రియాలు. విషయాల కంటే కూడా ఈ విషయాలు ఇవి కూడా విషయమే. ఇది దగ్గర కదా. మిక్కిలి భద్రమైనది. దానికన్నా దగ్గరలో గల మనస్సు యొక్క జ్ఞానం ఇంకనూ ఎక్కువ భద్రమైనది. ఇంద్రియాల జ్ఞానం కంటే మనసు జ్ఞానం ఎక్కువ. మనం తెలుసుకోవాల్సినది ఈ దృష్ట్యా కూడా మనకును సాక్షికిని మధ్య అంతరం అనేది లేదు. అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి అన్నమాట. ఏవేవి? నీ ఇంద్రియాలు కానీ మనస్సు కానీ బుద్ధి కానీ అవి ఏవేవి కూడా స్వతంత్రంగా ఉండగలేదు. దగ్గరైనట్లల్లా ఎగిరిపోతుంటాయి. కానీ సాక్షి మనకు అవిహితముగా ఉండటం వలన సాక్షి జ్ఞానం అన్నిటికంటే భద్రమైనది గ్రహింపబడలను. సాక్షి జ్ఞానం మిమ్మల్ని ఎప్పుడు ఇడిచిపెట్టిపోయింది? ఎప్పుడు ఇడిచిపెట్టింది? అవస్థలు ఉన్నప్పుడు ఉంది, అవస్థలు లేనప్పుడు కూడా ఉంది. ఈ విధముగా ఎప్పటికీ సంశయాస్పదంగాని భద్రమైన జ్ఞానమే సాక్షి ఇవ్వటం వలనను దీని వలననే సకలం ఎరుగవలైను. అందుకే దాని నుంచే అన్నీ తెలుస్తాడే కానీ ఆ సాక్షి యొక్క ఉనికిని విడిస్తే ఏమేమీ ఉండడానికి అవకాశం లేదు. కాన దీనిని ఎరుగుటకు ఇతర సాధనం అక్కర్లేదు. అట్టి సాధనం కూడా ఏది లేదు. ఎందుకంటే ఈ సాధనాలన్నీ కూడా దీంతోనే తెలియబడుతున్నాయి, దీంతోనే ప్రకాశపరబడుతున్నాయి. అటువంటి అప్పుడు ఆ సాధనాలు తీసుకొని, అందుకే మిగతా వాళ్ళు ఏమంటారు, ప్రమాణాల ద్వారా సిద్ధం చేయాలంటారు. ప్రమాణాలు దీంతో సిద్ధమవుతాయి. అటువంటి అప్పుడు ఆత్మను ప్రమాణాలతో ఎట్లా సిద్ధం చేస్తారు? వాళ్ళు ప్రమాణాలతోనే సిద్ధం చేయాలని చెప్తారు వాళ్ళు. అట్టి సాధన కూడా లేదు. మన అవస్థ ఎందలే మానస ఇంద్రియములు విషయములుగాను విషయులుగాను ఉన్నవి. అదే ఇంతకుముందు చెప్పినాం కదా, విషయాలు ఇంద్రియాలు, ఇంద్రియాలు మనస్సు అని విషయాలుగా రెండు కూడా ఉంటూ ఉన్నాయన్నమాట. కానీ సాక్షి మాత్రం నిత్య విషయి. ఒకప్పుడు విషయగా ఉన్నాడు, ఒకప్పుడు విషయంగా లేడు. ఇవన్నిటిని కూడా ఈ విషయాలు ఏమేమి ఉన్నాయో వీటన్నిటిని కూడా చెప్పేవాడు కాబట్టి ఆయన ఎప్పుడు విషయిగానే ఉంటాడు. అది ఎన్నటికి దేనికి విషయం కాజాలదు. కావున సాక్షియే ముఖ్య విషయి, మిగిలినదంతా విషయమే. అట్లా కాబట్టి ఈ విధంగా చూసేవాడు పరమాత్మే, చూడబడేదంతా కూడా అనాత్మ లేనిది విషయము. ఇంకా జ్ఞాన త్రిపుటి యొక్క సాక్షియే మన స్వరూపము. జ్ఞాన త్రిపుటి అంటే జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయము అనేది మూడు ఉన్నాయి త్రిపుటిది. ఈ మూడు కూడా వేరువేరే ఉండాలంటే ఈ మూడిటి కూడా అదే సరికే ఉండాల, అది సాక్షానమే ఉండాల. సాక్షికి విషయమగుతూ జాగ్రత్తలో మనకు కలుగు ఎరుక స్వభావం ఇప్పుడు మరొక మారు పరిశీలించదాము. సాక్షికి విషయమగుతూ మనకు జాగ్రత్తలో తెలియగలుగుతానంటాం. దీన్ని పరిశీలిస్తాం. నేను దీనిని ఎరుగుచున్నానన్న రూపమున ఎరుక మనకు గోచరించుతున్నది. ఇది నాకు తెలుస్తుంది అనే రూపంలో తెలియబడుతుంది. ఇట ఎరుకకు విషయం అనేది జ్ఞేయం. విషయం అంటే జ్ఞేయం అంటే తెలియబడేది అని జ్ఞేయం అంటే. ఎరుక అనేది జ్ఞానం. తెలుసుకున్న నేను జ్ఞాత. జ్ఞాత జ్ఞానము జ్ఞేయము అని భగవద్గీతలో 13వ అధ్యాయం వస్తాయి. మనమంతా కూడా జ్ఞేయాన్ని తెలుసుకోవాలా అని అప్పుడు జ్ఞేయం అంటారు. అప్పుడు ఏమైంది? పరమాత్మ అనేది విషయం కిందకు వస్తుంది, ఆడ జ్ఞేయం కింద. మరి దేంతో తెలుసుకోవాలా అంటే జ్ఞానంతో తెలుసుకోవాలా అంటాడు. ఎవరు తెలుసుకోవాలంటే జ్ఞాత తెలుసుకోవాలని వస్తుంది. 3 పదాలు వేరువేరుగా ఉన్నా కూడా చివరికి 3 పదాలు ఆ జ్ఞానంలోనే ఆ ఆత్మలోనే లీనమైపోతాయి. తెలియబడేది, తెలుసుకుండేది, తెలుసుకునేవాడు ముగ్గురు కూడా ఒకటైపోతారు చివరికి. మొదటి మాత్రము ఈ 3 పెట్టి చెప్పేకొస్తుంది అనమాట. జ్ఞాత అని త్రిపుటి గోచరించను. ఇంతేగాక మనం విషయములు నెరుగుటకు ఇంద్రియ అంతఃకరణములను సాధనములుగా ఉపయోగించున్నాము. నేత్రేంద్రియమును జ్ఞానకరణము చే రూపయుక్త చిత్తపటాదులను అనే జ్ఞేయమును జ్ఞాతయకు నేను ఎరుగుచున్నాను. నేను నా కంటితో రూపాన్ని చూస్తాను అని అర్థం. ఇదంతే. ఈ విధంగా అప్పుడే కదా నీకు విషయం తెలిసిండేది. దీంతో ఒకటి ఎగురుకొట్టండి, మిగతా ఇద్దరు ఉంటారంగా ఉండలేరు. అప్పుడే మనకు జ్ఞానము లేక జ్ఞప్తి తెలివి అని ఫలం ఏర్పడను. ఇప్పుడు వినప్ప నీ తెలివి ఫలం అనేది ఎప్పుడు వచ్చిండేది అనేది పాలు తాగినప్పుడు కాదు, ఆ తెలివి కాదు. ఇట్లో జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయమను త్రిపుటి లేనిచో మనకు జాగ్రత్తలో వస్తు జ్ఞానము కలగజాలదు. ఈ 3 ఉంటేనే మేము వ్యవహారం చేస్తామంటారు. కానీ
ఈ మూడిట్లో ఏ ఒక్కటి లేకపోయినా కూడా చేసేకి ఎవరికి కూడా సాధ్యం కాదు. కొన్ని వేళల బాహ్య వస్తువులు జ్ఞానమునకు విషయములగును, బయట కనబడేటివి. కొన్ని సమలయమునందు లోపలి సుఖదుఖ జ్ఞానాదులే విషయాలగుతున్నాయి. ఎట్లా నాకు దుఃఖమైందంటారు కదా, ఇప్పుడు అదేం బయట ఉందే? నాకు సుఖమైందంటావు, బయట ఉందే? అది భయం అయిందంటారు, బయట ఉందే? అవన్నీ లోనే. ఇప్పుడు బాహ్య విషయాల జ్ఞానమే అంటారు కదా, ఇప్పుడు లోన్ కూడా కలుగుతూ ఉంది. అనగా మనకు త్రిపుడి చేతనే జ్ఞానం లభించుతున్నది. ఇప్పుడు ఒక విచారం ఏమనగా, జాగ్రత్త నందలి బాహ్య విషయములను ఇంద్రియముల ద్వారాను, ఇంద్రియజన్యమైన విషయ వేదనను మనస్సు ద్వారాను తెలుసుకున్న విధమున మనము మనస్సుతో కూడిన సమగ్రమైన అవస్థను ఏ సాధనముతో తెలుసుకుంటున్నాము అన్నప్పుడు ఇప్పుడేం చెప్తారు దీనికి సమాధానము? ఈ ప్రశ్నకి ఇప్పుడు సులభంగా సమాధానం ఒసగవచ్చును. మనకు అవస్థకును మధ్యలో ఏదీ లేదు గాన మనమే సాధనను అపేక్షించక నేరుగా అవస్థను తెలుసుకుంటున్నాము. ఇట్లా అవస్థను నేరుగా చూస్తున్నట్టే మన స్వరూపమును సాక్షి అందరు. ఇది మెయిన్ పాయింట్ అనమాట. ఇది ఏ అర్థం ఏందన్నా పెట్టుకొని చూసినావా? ఏ సాధనాలు అంటే ఏ సాధనాలు లేకుండా నేరుగా తెలుసుకునేది. వ్యవహారంలో అట్లా కాదు, జ్ఞాతృ ఉండాలా, జ్ఞానం ఉండాలా, జ్ఞేయం ఉండాలా. మొత్తం అవస్థను తెలుసుకునేటప్పుడు జ్ఞాతృ జ్ఞేయం అనేదంతా అవస్థలోనే పడింది. ఈ అవస్థను తెలుసుకునేటప్పుడు ఇవేమి మనకు సంబంధమే లేదు కదా, అట్లా నేరుగా తెలుసుకుంటున్నారు కాబట్టి వీన్ని సాక్షి అనే పదం దానికి ఉపయోగిస్తుంది. ఇంకా సాక్షి ఎరుక యొక్క సారము. ఈ సాక్షి అంటే ఏమప్ప అంటే జ్ఞానం యొక్క సారాన్నే సాక్షి. జ్ఞానము, ఆత్మ, సాక్షి ఇవన్నీ పదాలు ఒకటే. ఎరుక అనే ఇవన్నీ పదాలే. ఇంతదనక వనర్చిన విచారంచే స్పష్టమగునదేమన జనులు తమ వ్యవహారమునకు సాధనమైన ప్రకాశం ఎట నుండి వచ్చును, దాని స్వరూపమేమని విచారింపకయే. అదే ఇప్పుడు ఉదాహరణకి మనమందరం ఇక్కడ కూర్చుండాము, ఒకరికొకరు కనపడుతున్నామా లేదా? దేనికి కనపడుతున్నాము? వెలుగు సాయంతో అనేది విన్నంగి మాట్లాడేమాట. వ్యవహారంలో మాట్లాడేటప్పుడు కంటికి కనపడుతున్నాడు. కళ్ళు ఉన్నాయి, నీవు ఉండవు, మొబ్బు ఉందప్ప. ఎదురెదురుగా కూర్చోండి అండి, పర్వాలేదు. గాఢాంధకారం ఎదురెదురుగా కూర్చోండి. నేను ఎట్లున్నానప్ప అంటే చెప్తావా? అయితే ఆ వెలుతురు విడిచిపెట్టి మనం మాట్లాడుతున్నామే ఇప్పుడు. అట్లా జ్ఞానాన్ని విడిచిపెట్టి మనం వ్యవహారం చేస్తున్నాము అని చూడమండి. దాని స్వరూపమైన విచారింపకయే ఎరుక, ఉనికి అనే శబ్దములను ఉపయోగిస్తున్నారు జనులు. ఏం ములాజం లేదు దీంట్లో. మళ్ళీ తెలిసిన వాళ్ళకంటే బాగా ఉపయోగిస్తాడు అన్నీ. జనులు తాము పదార్థములను సూర్యుని వెలుతురులోనే కనుగొంటున్నప్పటికీ వెలుతురుని గమనింపక పదార్థములనే గమనించరుతి. నాకు అది కనపడుతుంది. దేనికి కనపడుతుంది? కంటికి కనపడుతుంది. కంటికి కనపడడానికి సూర్యప్రకాశం ఉందా లేదా? ఆ విధంగా అది ఎవరు మాట్లాడతారు? నాకు సూర్యుని వెలుతురు కనపడతాను మాట్లాడతామే, మాకు కనపడినాడని అప్ప అని ఇస్తుంటాం చూడండి. ఆ విధంగా గమనింపకనే పదార్థములనే గమనించే రీతి చిత్ ప్రకాశమందే సకలము కనిపించుతున్నప్పటికీ దాంట్లోనే సమస్తం కనపడుతున్నప్పటికీ చైతన్య స్వరూపమును జనులు గమనింపకున్నారు. ఇది పగలు సూర్యుని వెలుతురు, రాత్రి చంద్ర నక్షత్రాలు వెలుతురు, లేక దీపం యొక్క వెలుతురు. అదే నతత్వ సూర్యోభాతి అట్లా వచ్చింది. దానికి మున్నగు వెలుతురులో మనం వివరించున్నాము. కానీ ఈ వెలుతురు సిద్ధమగుటకు ముందు దానికి ఆధారమైన సూర్యాది పదార్థములు సిద్ధింపవలసి ఉన్నాయి. సూర్యుడి నుంచి వెలుతురు వస్తుంది అంటున్నారు, చంద్రుడి నుంచి వెలుతురు వస్తున్నారు, నక్షత్రాల నుంచి వస్తుంది అంటున్నారు, అగ్ని నుంచి వస్తుంది అంటున్నారు. బాగానే ఉంది ఇది. అయితే ఆ సూర్య చంద్రాలు ఉండాలనేది తెలుసాలి కదా మొదట. అందుకే ఇప్పుడు వేరే వాళ్ళు కూడా ప్రశ్న వేసి చెప్పేదన్నమాట. కంటితో రూపాన్ని చూస్తున్నాము అని మేము అంటున్నారు. కంటికి ప్రపంచం కనపడుతుంది కదా అంటున్నారు. రైట్ అంటుంది వేదాంతం. సరేనప్ప, కన్ను ఉందని ఎట్లా చెప్తావు అని అడుగుతుంది. ఇంతే. కంటితో కనపడేది మేమే తీసేసేలేదు, కన్ను ఉందని చెప్పాలి కదా నువ్వు. కన్ను సత్యమైతే దాని రూపం చూస్తావని సరిపోతుంది. కన్ను ఉందనేది ఎట్లా చెప్తావు? కంటితోనే చెప్తావా? మరి
మనసు దేంతో చెప్పాలా అనుభవం ద్వారానే చెప్పచ్చు. చైతన్యం చెప్పండి, వ్యవహార దృష్టిలోనే చెప్పాలి అట్లా. మనసుతో లాస్ట్కి వచ్చేది ఇట్లా. అందుకే ఇవన్నీ మధ్యలోటివన్నీ ఎగిరిపోయేటట్లే. అందుకే ప్రతి ఒక్క వేదాంతంలో ఏవేవైతే మనం సత్యాలను పెట్టుకున్నామో వాటికి అస్తిత్వం లేదని చెప్పేదే ఇదంతా వేదాంతము. మనం ఏవేవైతే నమ్ముకున్నాం చూడండి, ఈ దేహం మొదలుకొని దీంట్లో ఉండే సరుకులన్నీ నమ్ముకున్నాం కదా, అందులో దీంట్లో శాస్త్రాలు కూడా నేర్చుకున్నాం కదా, దీనితో పాటు దీనిని అన్నీ నమ్మినాము. అందుకే మొట్టమొదట దీనిలను మొదట అడుగుతారు, ఇవి ఉంటే అవి సరిపోతాయి, అవి ఉండని చెప్పండి అని ఎప్పుడు విచారం చేస్తే వీటి ఉనికి ద్వారానే, ఈ ఆత్మ ఉనికి ద్వారానే ఇవన్నీ కూడా వ్యవహారం చేస్తాయి అనేది ఒక పదము. అయితే అట్లా అనేదానికంటే కూడా వీటి ఉనికిని విడిస్తే ఇవి లేవు అనే ఒకటి, ఉండేది దీని ఉనికి అనేది ఒకటి లాస్ట్ పాయింట్, అది పెట్టుకోవాలి. ఇందులకు నేత్రేంద్రియం అవశ్యము. మళ్ళీ ఇదే వచ్చి సరిగా వస్తాను చూడండి. సూర్యుడు ఉండాలంటే ఎట్లా కనబడి మాకు కంటితో చూసినాం కదా అని అంటారు. ప్రపంచమున ఎన్ని వెలుతురులు ఉన్నానో వానిచే అందులోకి ఎట్టి ప్రయోజనం లేదు కదా. వాని దగ్గర 1000 క్యాండిల్ తెచ్చి వెలిగిస్తే కూడా గుడ్డోని ముందు ఏం పనికి వస్తాయి అంటే ఆ ప్రకాశాన్ని గుర్తుపట్టేకి ఏంటి ఉండాలా, కళ్ళు అనేటివి ఉండాలా. ఇక నేత్రేంద్రియం అనేటకు మనస్సు అవసరము. చూడు ఎన్ని తూర్లు తిప్పుకొచ్చినా కూడా ఎట్లా విచారం చేసే పద్ధతిలో ఎట్లా మనం ఎక్కడెక్కడ పొరపాటు పడితే ఆ పొరపాట్లన్నీ సర్దిద్దుకుంటా తీసేసుకుంటూ వస్తుంది. నేత్రేంద్రియం చేతనే, నేత్రేంద్రియం ఎవరు చూడగలరు. కంటితో ఎవరైనా చూసినారా? కంటితో ఇతరాన్ని అంతా చూసినారు. కన్ను ఎట్లుందో చూసి చెప్పండి అప్ప అంటే అర్థం తెచ్చుకోవాలప్ప అంటారు. మరి అన్నిటినీ చూస్తుంది కదా, చూడలేదంటే స్వతంత్రం లేదు దానికి. చూడు ఎట్లుండదు దాని కథ. అట్లా ప్రతి ఒక్క దానికి కూడా ఇతరాన్ని చెప్తే పోతాయి కానీ తను తానెవరంటే, అందుకే నేననేవాడు కూడా స్వతంత్రుడు కాదు అని చెప్పేకొస్తుంది. మరి ఆ నేననేవాడు ఎవరు చెప్పాలప్ప అంటే స్వరూపమే చెప్పాలి. వానికి కూడా స్వతంత్రం లేదు. ఇట్లు వెలుతురు సమస్తమును ప్రకాశింపజేసినను దాన్ని ఎరుగుటకు దానికంటే భిన్నమైన చక్షురేంద్రియం అవసరమైనట్లు నేత్రేంద్రియం ఎరుగుటకు కూడా మనస్సు యొక్క సహాయం అవసరము. నేత్రేంద్రియం చేతనే వెలుతురని పిలువబడి రీతి మనస్సు చేతనే నేత్రం అనబడుతున్నది. అట్లా ఒకదాంతో నుంచి ఒకటి. మా కన్నేం చేసింది, వెలుతురుందనేది. కన్నే ఉంది అనేది మనసు చెప్తుంది. కావున మనస్సే నేత్రం ద్వారా వెలుతురుగాంచి దాని సాయం చే బాహ్య వస్తువులను నెరుగుతున్నదని సిద్ధించును. కావున నిజముగా వస్తువును చూపగల శక్తి వెలుతురునకు లేదు, ఇంద్రియానికి లేదు. మళ్ళీ ఏమిటికుంది ఇప్పుడు? అట్లా గుర్తుపెట్టుకుంటే ఇప్పుడు మనం పైకి పోయినప్పుడు ఇవన్నీ లేకుండా దానికి వస్తుంది అనే దానికి ఇది చెప్పేకి వస్తుంది. ఈ రెండింటిని కూడా మనస్సే ప్రకాశింపజేయుచున్నది. కావున మనస్సే నిజముగా జ్ఞాన ప్రకాశం గల స్థానమనియు దాని బలము చేతనే ఇంద్రియము వెలుతురు వస్తువులు ఒకటి వెనుక ఒకటి తోచున్నవని గ్రహింపవలేను. కానీ ఈ మనస్సైనను అంత స్థానమా లేక దీనిని కూడా ప్రకాశింపజేయనది మరొకటి కలదా అని విచారించు ఓపిక గలవారు చాలా తక్కువ. ఏమప్పా ఇంతలోని పోతే ఏమి వస్తుంది మీకు? యాదో కనపడతాడే చూసుకొని పనులు చేసుకోండి అంటే ఇవన్నీ అడుగుడు కూర్చుంటారా? కుకిటి పురాణాలు ఇవేమన్నా మీకు తినే అన్నం పెడతాయా? చూడండి ఎట్లుండదా. అందుకే వేదాంతం కంటే ఇంత తాస్కారం ఉంది. మరి దాని ప్రయోజనం ఎట్లుందంటే మిగతాదంతా మేము ఎన్నున్నా కూడా దాని ముందు లేవు అనిపించుకునేదే దీనికి వచ్చిండేది. అంటే అసత్యమైంది అనిపించుకునేది ఉంది. దాని మీదే మనకు అభిరుచి ఎక్కువ ఉంది. ఏది అసత్యమో దాన్ని తెలుసుకోవాలా, దాంట్లోనే పోరాడాలా అనేదే మనకి ఎక్కువైపోయింది అనమాట. విజ్ఞానవాదులు అదే వీళ్ళు మన పరిణామమునే జ్ఞానమందురు, అది వాళ్ళనేది. ఈ విజ్ఞానవాదులు అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, జ్ఞానాన్ని విడిచి లేదనేది. వాళ్ళేమి విజ్ఞానం ద్వారానే జ్ఞానం అవుతుంది. ఆ విజ్ఞానం యొక్క మార్పే జ్ఞానమైంది. వారు ఇంతదనక వర్ణించినట్లు మనస్సును సాధనం లేకయే యద్దాన్ని కూడా తెలుసుకుంటకు అసఖ్యమను భేదమును ఆశ్రయించే సకలము విజ్ఞానమని చక్కగా విచారింపకయే తీర్మానించుకొని ఉన్నారు.
కాబట్టి ఇదంతా కూడా మనస్సు అనేది, ఇంద్రియాలు అనేది, వెళ్తారు, ఇవంతా కూడా విజ్ఞానంలోనే లెక్క. వీళ్ళు ఒక విజ్ఞానానికే పెట్టుకొని వీళ్ళు మాట్లాడినారన్నమాట. మనస్సు ద్వారానే మనం సర్వము నెరగవాలంటే నిజమే. మనస్సు ద్వారానే సకలమును తెలుసుకుంటున్నట్లు మనస్సు యొక్క విషయమును కూడా నిశ్చయించాలంటే నిజమే. ఇవన్నీ పాటలేమో అటు చెప్తాడు. ఆయనను ఇట మరొక విశేషము కలదు. ఇప్పుడు వాళ్ళు అంటారు మీరు అవస్థలే లేవంటున్నారు కదా, అవస్థలు లేవంటున్నారు కదా. అవస్థలు లేవన్నప్పుడు మీ గురు శిష్యులు ఎక్కడ కూర్చొని దీన్ని విచారం చేస్తుంటారు? అవస్థలోనే. ఏ అవస్థలో? అది కూడా జాగ్రత్త అవస్థ. మరి జాగ్రత్త అవస్థ ముఖ్యమా కాదా చెప్పండి, ఇప్పుడు చెప్పండి. అదే వాళ్ళందరూ మిగతా వాళ్ళు అడుగుతాండి, ఇదే మరి. ఇప్పుడు మనం ఏం చెప్పాలి మరి? ఈ అవస్థ కూడా సత్యం కాదు. జాగ్రత్త విచారం చేసిండేది ఇక్కడే. ఇప్పుడు జడ్జి ఏమో చేసేది విచారం చేస్తాడు, అందరినీ విచారం చేయాలి కదా, సాక్షులందరినీ. ఈడే విచారం చేసేది కరెక్టే జాగ్రత్తలోనే. అయితే జాగ్రత్తే సత్యం అని పెట్టుకొని, జాగ్రత్తే సత్యంగా ఉంటానని పెట్టుకొని విచారం చేయాలనా? జాగ్రత్తతో పాటు మిగతా అవస్థలు ఉన్నాయి కాబట్టి వాటి కూడా విచారం చేయాలనా అని వేదాంతం అడుగుతుంది. ఇంతే, అవి ఉన్నాయి ఈడే, దాన్ని కూడా ఈడే విచారం చేయండి. అంతేగాని జాగ్రత్త సత్యం కాబట్టి దాన్ని తీసేసి దీన్నే మేము ఉపయోగిస్తాము అంటే ఆ అభిమానం పెట్టుకుంటారు. పోనీ అట్లనే ఉన్నాయి. అభిమానం పెట్టుకున్న వాళ్ళు మీరు నిద్రకు పోకూడదు, స్వప్నానికి పోకూడదు. సత్యం అన్నారు కదా, సత్యావస్థలోనే ఉండండి పగలల్లా. పోనీ దానికన్నా ఒప్పుకుంటారా? అనుభవం అట్లుందే లేదు. కాబట్టి మనస్సుచే అంతటినీ తెలుసుకున్నప్పుడు మనస్సునకు అది విషయమగును. కానీ మనస్సుకే మనస్సు విషయం ఒకటే ఎట్లు అయ్యలేదు. మనస్సును మనస్సేతనే విచారింపవచ్చునని నమ్మి నేటి మానసిక తత్వవేత్తలు ఇతరుల మనస్సును పరీక్షించుట వారి శాస్త్రాభివృద్ధికి సహాయంగా ఉండవచ్చును, ఇలా సైకాలజిస్టులు. కానీ అది మనస్తత్వం యొక్క నిశ్చిత జ్ఞానమునకు ఎట్టి సహాయమును కూడా కలిగింపదు. ఇప్పుడు మనస్సు చెప్పేదే సత్యం అనే దానికేం దానికి అధికారం లేదు. వీడు చెప్పే మాటలు కొంత పొరపాటు చెప్పినాడు అనుకోండి, పొరపాటు చెప్తే వాడు దాని మీద ట్రీట్మెంట్ చేసి ఏమొస్తుంది? ఫలితం వచ్చలేదు. ఏలైనా ఇతరుల మనస్సును మనం ఊహించుచున్నాము. ఎట్టే ఎదుటనే మన అనుభవం గల మనస్సు యొక్క తత్వము ఆ యూహ చేత నిర్ణయించుటకి ఎప్పటికీ శాస్త్రీయం కాజాలదు. నీ బుద్ధి నీ మనసుతో ఎదుటని ఊహించుకుంటే ఎట్లెట్లయితుంది? అది వాని మనసులో ఎట్లుండదో. వాడేం పైకి చాలా వినయ విధేయతలతో మాట్లాడుతాడు, అసలు నీకంటే గొప్పలేడని. వాడి లోపల బుద్ధి ఎట్లుంది, నేను ఎట్లా కొట్టాలని ఉందనుకో, అప్పుడు ఎట్లా నీకు తెలుస్తుంది తప్ప మన సమాచారం. అందుకే కాబట్టి ఇతరుల యొక్క మనస్సుని మన యొక్క మనస్సుతో తెలుసుకునేదానికి సాధ్యం కాదు. ఇది అటుండ నిండు అంతఃపరీక్ష అను మరి ఒక విధానమున మనస్సేతనే మనం తెలుసుకునవచ్చునని మానసిక శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. దీనికి మన అనుభవాధారం కూడా కలదు. ఎట్లా అంటే, కానీ ఇట మనం మనస్సునే దేనిచే పరీక్షించుతున్నాము. ఇతరమేదీను తనకు తాను విషయం కాజాలకపోయినను మనస్సు మాత్రం తనకు తానే విషయం అవుతున్నది కదా. దీని రహస్యమేమి? ఈ ప్రశ్నకు సమాధానము తగినంత వివేకము సహనము ఉండవలేను. నేరుగా వెంటనే టక్ అని చెప్పేకి రాదు. మనస్సుతోనే తెలుసుకుంటుందని చెప్పేదానికి అంత పేరేం రాదు. వెనుకటి విజ్ఞానవేత్తలు కానీ నేటి మన తత్వజ్ఞులు కానీ ఇంత గహనంగా విచారించడానికి ప్రయత్నింపలేదు. మనస్సు అధిగమించిన ఒకానొక తత్వం గలనని ఊరక విశ్వసించుట వ్యర్థమనియు, మనస్సు తన్ను తాను విషయీకరించుకొని తెలుసుకుంటా మన అనుభవం కలదనియు, ఈ తమ సిద్ధాంతమే అంతమనియు వారు భావించి ఉన్నారు. ఎట్లయితే సాక్షిని విచారించేకి ఇంకో సాక్షి లేడు అనుకుంటారో వాళ్ళు ఆటి వరకు పోలే, మనస్సు కాటికి నిలబెట్టుకుంటారు. ఇంకా మనస్సును తెలుసుకుంటే ఇంకో మనస్సు ఎట్లుంటుంది? అదే మనస్సు అన్ని తెలుపుతుంది కాబట్టి ఇదే అంతిమ నిర్ణయం అని మనస్సుకే పెట్టేసుకుంటారు అన్నమాట వీళ్ళంతా. ఈ భావనకు వారి జాగ్రత్త పక్షపాతమే ముఖ్య కారణం. ఎందుకు? ఈ జాగ్రత్తలో ఉండే మనస్సుతోనే తీర్మానాలు చేస్తున్నారు కాబట్టి, ఈ జాగ్రత్తకే సత్యత్వాన్ని ఆపాదించినారు కాబట్టి ఆ విధంగా వాళ్ళు తీర్మానాలు చేసుకుంటారు. ఈ మనస్సుకే ఎక్కువ విలువ ఉంది, ఈ జాగ్రత్తలోనే మనకు ఎక్కువ విలువ ఉంది, దీనికోసమే మనం జీవించాలా, ఈడే భోగాలు అనిపించాలా అని ఇట్లా దాన్ని అనుసరించే పెట్టుకున్నాం అనమాట.
సమగ్రమైన జాగ్రత్తను మనం దేనిచే తెలుసుకుంటున్నామని ప్రశ్నించుకొని సమాధానం అసలు ప్రయత్నించినచో వారికి అర్ధ జ్ఞానం ఉండేది కాదు, పూర్తి జ్ఞానం కాదు, అర్ధ జ్ఞానం ఉంది వాళ్ళకి. ఇప్పుడు అట్లా కాకుండా అవస్థను తెలుసుకుంటాం కదా అని అంటే అప్పుడు సులభంగా బయటపడిందరు. దాని సమాచారానికే పోలే, ఎవరు కూడా అవస్థకు జోలికే పోలేదన్నమాట. నిజముగా మానసేంద్రియ విషయములను అంతటినీ చేర్చి మనం ఏ సాధన ఎరుగుతున్నాము అదే వచ్చాయి మళ్ళీ మనస్సు ఇంద్రియాలు ఇవన్నింటిని గురించి దీనికి మొత్తం అనేది మన అవస్థ ఉంటుంది. దీనిని దేంతో తెలుసుకుంటాము అనే ప్రశ్న రావాలా. దీనిని చక్కగా పరిశీలింపవలేను. మన దేశమందలి తార్కికులు జీవాత్మ మనస్సునకు ఆశ్రయమని వాళ్ళు భావించినారు. ఈ జీవాత్మ అనేది మనస్సుకు ఆశ్రయం, జీవుడు అనేవాడు ఉన్నాడు అని. కానీ జీవాత్మ ఉన్నాడని మనం దేనిచే తెలుసుకుంటున్నాము? మనస్సుచే జీవుడు ఉన్నాడని తెలుసుకుంటున్నామని భావించితమేని మనస్సు జీవునకును జీవుడు మనస్సును విషయంలో ఒకదానిచే మరొకటి, అంటే దాని ఆధారంతో ఇది ఉంది, దీని ఆధారంతో ఉంది అని సిద్ధిని అంగీకరింపగా అన్యోన్య ఆశ్రయ దోషం సంప్రాప్తమగును. నీటి ఎట్లా దాటి వస్తా అంటే వారి భుజాల మీద నేనుంటే నా భుజాల మీద వాడు ఉంటే నీళ్ళు దాటి ఈదుకుంటూ వస్తామంటే ఎట్లెట్లుంటుందో అట్లుంటుంది అంటది. అన్యాన్య ఆశ్రయ దోషం అంటే ఒకడు. నేటి కొందరు వేదాంతులు జీవుడు జ్ఞానస్వరూపుడని భావించి అతని యందు జ్ఞానమను గుణము గలదని కల్పించరు. కానీ గుణి అయిన జ్ఞానము అది గుణము, ఎరుకనకును గుణరూపమైన జ్ఞానమునకును స్వరూపమున గల వ్యత్యాసమేమి? ఇప్పుడు తెలుసుకునేవాడు గుణి, తెలియబడేది గుణము అంటారు అనుకోండి. ఇప్పుడు తెలుసుకునేవాడు తెలివి అనే దానికి వ్యత్యాసం చెప్పాలా అని ఇక్కడ ప్రశ్న. అను విషయమున వారు అనుభవ సమ్మతముగా నిరూపించాలనుకున్నారు. విషయం ఇది తెలివి, తెలుసుకునేవాడు అని రెండు పదాలు వాడినారు కదా. ఈ రెండు దానికి ఏం డిఫరెన్స్? అందుకే దాంట్లో ఎప్పుడైతే ఆత్మను తెలుసుకుంటాము అని అంటాం చూడండి, ఆత్మ అన్న ఒకటే, తెలుసుకునేదన్నా కూడా ఒకటే, రెండు కాదు. అది అగ్గి కాలుతాంది అని అంటాము. అగ్గి కాలుతాంది అంటే అగ్గి అంటే ఏమి కాల్చేదన్నా వేరేనా? మరి కాల్స్తాంది అంటే అగ్నే కదా. చూడాలి దాని వాళ్ళు డిఫరెన్స్ చెప్పలేరు. ఇట్లాంటివన్నీ దానికి ఏం డిఫరెన్స్ ఉందని చెప్పాలంటే చెప్పలేరు వాళ్ళు. నేను తెలుసుకొనుచున్నానని అనుభవం ఉండటం వలన నేను జ్ఞానం యొక్క ధర్మి, తెలుసుకొనుచున్నానని దాని ధర్మమని వారు జాగ్రత్త ధర్మానికే ప్రాధాన్యత నొసగి తెలుసుకునేవాడు తెలియబడేదని. ఈ ధర్మి ఈ ధర్మము రెండు కూడా అవస్థ కట్టుబడినాయని వాళ్ళు తెలియ. జాగ్రత్త అవస్థలో నేను ధర్మి, ఆ ధర్మం నాకు తెలుస్తుంది, అట్లా తెలివి, ఆ తెలివికి నేను తెలుసుకుంటాను అని ఇట్లా వీడు చేసుకున్నాను అనమాట. ఈ రెండు కూడా అవస్థ కట్టుబడినాయి. అవస్థను తెలుసుకునేవాడు అనే పదానికి రాలేదు. దాని ధర్మం అని వారు జాగ్రత్త ప్రాధాన్యం విజ్ఞానవాదుల వలె దూరదృష్ట రహితులై తమ సిద్ధాంతమునే సత్యమని భావించి ఉన్నారు. ఇట్లా అందుకే వేదాంతం ఎక్కడ కట్ అయిపోయిందప్ప అంటే ఎవడో ఒకటి గురువు తయారవుతాడు ఇట్లా తయారు చేసుకొని దాన్నే బోధ చేస్తే శిష్యులు కూడా వాళ్ళందరూ వాళ్ళకే ఇట్లా ఎవరందుకు వాళ్ళ సిద్ధాంతాలు చేసుకొని నైయాయికులు, వైశేషికులు, మీమాంసకులు, సాంఖ్యులు, బౌద్ధులు, జైన్లు ఎవడందుకు వాళ్ళు తయారైపోయినారు. ఇక నేను తెలుసుకొనుచున్నానన్న రూపమున తోచు, తెలుసుకుంటానని చెప్తాను చూడండి, ఆ తోచు ధర్మి రూపమైన జ్ఞానమైనను స్వతంత్రమా? ఇప్పుడు వ్యవహారంలో నేను తెలుసుకుంటాను అంటాడు, కరెక్టే. ఈ మెలకపోతే ఇద్దరు ఉండారా? తెలుసుకునేవాడు తెలియబడేది, తెలివి అనేది రెండు ఉంటాయా? ఉండలేదు. లేక దాని జ్ఞానం అన్య పదార్థ జన్యమా అంటే వేరే పదార్థంతో అది పుట్టిందే అనటను విచారించు. అప్పుడును అదంతయు ఇంతకుముందు తెలిపినట్లు సాక్షికి విషయమై ఉన్నదనియు ఇంద్రియములందు జ్ఞాన ప్రకాశముండు రీతి అది నిజముగా మనస్సు నుండి వ్యక్తమైనదని చెప్పవలేను. ఎప్పుడైతే నీళ్లు కాలుతాండాయి అని అనుకోండి, ఉదాహరణకి ఏం చెప్పాలి మీరు? ఇప్పుడు నీళ్లు కాలుతాండాయి అంటే ఏం అక్కడ కాలుతాండాయి అనేది దేనికి విలువ? నీళ్లు కాలుతాండాయి అంటే ఏమి? మనస్సు తెలుసుకుంటుందంటే కూడా ఇట్లే
అర్థం కాలేదా? బాగా ఆలోచన చేయండి. నీళ్ళు కాలే స్వభావమా? అగ్గి యొక్క వేడినే నీటికి ఆపాదించినారు, నీళ్ళు కాలుతాడు. అట్లా మనస్సుతో మేము తెలుసుకుంటాను అన్నప్పుడు మనస్సుకు దీన్ని ఆపాదించేసినారు అంతే వీళ్ళు. సాక్షి సమస్తము ఎరుగుచుండుటచే అది చిత్స్వరూపమనియు సునిశ్చితమగును. అందుకోసమే ఎప్పుడూ దృష్టి అంతా కూడా అనుభవమైన సాక్షి అందే పెట్టుకోవాలన్నమాట. మాటలేమో ఇవన్నీ వ్యవహార దృష్టిలో బాగా కానొస్తాయి, దాంట్లో అనుమానం ఏం లేదు. అయితే దాన్ని విచారించే మొదలు పెట్టినప్పుడు సిక్కిపోతారు. ఆ విచార క్రమం అనేది తెలిసిందంటే ఎగిరిపోతాయి. విచార క్రమం తెలియని వాళ్ళకి అదే సత్యం అంతే. మనం అంటే కదా మా మనస్సే మా కష్టాలు పెడతాను తప్ప అంటారు. అవునా? మనస్సు అనేది నీ వస్తువా నువ్వా? నీ వస్తువు. నీ వస్తువు నిన్ను ఎట్ట కష్టపెడుతుందప్ప చెప్పండి. అదన్నా కానీ పెడతాంది. చూడండి, వస్తువు వాడు ఉపయోగించేవాడిని వస్తువు కష్టపెడతానంటే మనం ఎట్లుండాలా అని ఏడుండాము అని ఇప్పుడు నీ ఉపయోగిస్తే అది పనిచేస్తుంది. కత్తి తెగుతుంది అప్ప అని అంటాడు అనుకోండి, అది అందుకదే వచ్చి మిమ్మల్ని తెంపుతుందా లేకపోతే మీరు ఉపయోగిస్తే తెంపుతుందా? అది అదే మాట వచ్చిండే చూడండి. కాదు, దానికి స్వతంత్రం ఎట్లుంటుంది? ఉపయోగించేవాడు లేకపోతే మనస్సు అనేది ఎట్లుంటుంది? మన నిద్రలో ఎందుకు లేదు? అది స్వప్నంలో ఈ మనసు ఎందుకు లేదు? ఉపయోగించేవాడు లేడు. ఇది స్వప్నంలో మరి అదే ఈ మనసు ఎటుపోయి మరి అప్పుడు మనసు వచ్చింది ఇంకో మనసు. మళ్ళీ ఇంకో మనసు అంటే ఈ మనసు కదా చెప్పు మొదట. ఈడు ఈ మనిషి కూడా లేడు మరి కాబట్టి ఏమర్థం అప్పుడు? రైట్. ఇప్పుడు ఆయన అనేది ఈ మనిషి లేడు ఈ మనస్సు లేదంటు కదా. మరి నువ్వేమనుకుంటావు ఇంతవరకు? ఈ జాగ్రత్త మనస్సు, ఈ జాగ్రత్త నేనే సత్యం అని కదా నువ్వు అనుకోండి. అది మళ్ళీ ఇప్పుడు నీ నోటితోనే ఇది సత్యం కాదని నువ్వే చెప్తావు కదా. ఇప్పుడు ఏమైపోయి ఇప్పుడు ఇది ఎవరు చెప్పిరి? ఈ జాగ్రత్తలో నేను, ఈ జాగ్రత్త మనసు లేదని ఎవరు చెప్పిరు? మరి ఇప్పుడు ఇది నీ స్వరూపం. అట్లా ఆ విధంగా స్వరూపానుభవం దాన్ని పట్టుకుంటే క్యాచ్ చేసేది పోవాలన్నమాట. అది జ్ఞానస్వరూపం ఒకటి చేతనే సమగ్రమైన అవస్థను తెలుసుకుంటున్నది. ఎందుకంటే ఆ అవస్థ అనేది దాన్ని విడిచి లేదు. దాన్ని విడిచి ఉండింటే తెలుసుకునేది కష్టమే. దీనికి కూడా దాని స్వరూపంలోనే అంతర్గతంగా ఎట్లయితే తాడుని పాము అని పెట్టినప్పుడు ఆ పాము అనేది బయట ఏటాటికి పోయలేదు, తాడుని కరుచుకొనే ఉండాలి. అది పాము బయటికి పోయిందనేకి లేదు, ఏమనేది ఆ తాడు ఉందని చెప్పు దాన్ని అట్లా అంటారు. తాడని గుర్తిస్తానే పాము అనేది వెళ్ళిపోతుంది. అంతవరకు అట్లే ఉంటుంది. ఆ విధంగా దీన్ని ఎప్పుడు బాగా గుర్తుపెట్టుకొని ఉండాలి. ఎత్తికిరుకుంటున్నాడు ఏమరా అంత మన వ్యవహారం వేస్తగలైపోయాయి కదా, మన వ్యవహారం వేస్తగలైపోయాయి కదా. అవి వారి పని బాయా, పెన్షను బాయా, పెండ్లం బాయరి, పిల్లలు బాయరి, వాళ్ళు చెప్తా అంటే కాదు చెప్తా అంటే పోయినట్లు అయింది కదా అని. అంతే, పోయింటే మేలే నువ్వు అన్నట్టు, పోయినట్లు ఆయనే అని. అది ఎప్పటికీ తన జ్ఞాన స్వరూపం వీడదు. మరి ఒక సాధనం చే దాని యందు జ్ఞానము కలగదు. వేరే దాన్ని ఏదైనా ఉపయోగించి లేకపోతే మేము దీన్ని వేరే ఈ పనిముట్టును ఉపయోగిస్తామంటే ఆ పనిముట్టు అనేది మొదటి జ్ఞానంలోనే పడింది. అది దానితో ఇంక జ్ఞానం తెలుసుకునేది ఏమిటి? అది దేనికి విషయం కాదు. కావున సాక్షియే జ్ఞాన మూలము. అది మరొక వస్తువుచే ప్రకాశితముగాక తనంతకు తానే ప్రకాశించుతున్నది. దాని ప్రకాశం చేతనే మన జాగ్రత్త అవస్థయేగాక తద్వ్యవహారం కూడా కొనసాగుతున్నది. మెలకు అనే అవస్థ, మెలకులో ఉండేటువంటి వ్యవహారం కూడా దాని ప్రకాశంలోనే తెలియబడుతుంది. అది అట్లా తెలియబడుతుంది అన్నప్పుడు కొంతమందికి అనుమానం మనసు దిక్కొస్తారు. తెలియబడుతుంది అనేది ప్రకాశపరుస్తుంది అనేది. ఎట్లయితే స్టేజ్లోని లైట్ స్టేజ్ అంతటినీ ప్రకాశపరుస్తూ ఉంటుంది. మనుషుల యాక్షన్స్ ఉన్ని ప్రకాశపరుస్తుంది. మనుషులు లేకున్నా కూడా తన ప్రకాశం తానుగానే ఉంటుంది. ఇవన్నీ ప్రకాశపరిచేటప్పుడు తాను ఏమైనా వికారం చెందుతుంది అంటే వికారం కూడా చెందలేదు. అట్లా మన స్వరూపం కూడా
తానుగానే ఉంటూ అవస్థల యొక్క వ్యవహారాన్ని వాటి యొక్క రాకపోకల్ని చెప్తుంది. అదేవిధంగా తానుగానే ఉంటుంది, ప్రపంచంగా కూడా తోస్తుంది. తానుగానే ఉంటుంది, ప్రపంచంగా తోస్తుంది అంటే అప్పుడు ఇంకా ఆశ్చర్యమవుతుంది. మిగతాది అప్పుడు కాదు, అప్పుడైతుంది. తానుగానే ఉండి అది ఎట్లా తోస్తుంది? అది తెలుదు. భ్రాంతి అని లేదు, తోస్తుంది అనేది ఒకటి పెట్టుకున్నారు కదా. ఇప్పుడు తాడుగానే ఉండి పాముగా తోసిందే లేదా? అదేమైనా కష్టమా అని చెప్పేదానికి? దానికి వివర్తవాదము అంటారు దాన్ని. ఇంకా ఎరుకలో గల 3 అంతస్తులు. 3 అంతస్తులు అంటే అవి ఉనికిలో చెప్పింది చూడండి. అదే ఉనికిలో 3 అంతస్తులు అయిపోయి అప్పటికే అయిపోతాయి. పారమార్థిక సత్యము, వ్యావహారిక సత్యము, ప్రాతిభాషిక సత్యము అని 3. ఇవి కూడా 3 ఉంటాయి అని. అవి సత్యాలు ఎట్లా అంటారో అట్లా. అందుకే చెప్తుంది శాస్త్రము, ప్రాతిభాషిక సత్యము అన్నప్పుడు, వ్యావహారిక సత్యం అన్నప్పుడు, పారమార్థిక సత్యం అనే వస్తువు దాంట్లో ఉంది కాబట్టి నీకే ఆ తగరం వెండిగా కనపడుతుంది. అంటే జ్ఞానం యొక్క ఉనికి ఉంది దాంట్లో. తెలుసుకునేలా అది నీకు అట్లా కనపడాలంటే తాడు తగరము, ప్రాతిభాషికం అంటే తగరము తల మెరుస్తా అంటే దాన్ని వెండి వలె అని అంటావు. చూడు నువ్వు ఎందుకు అట్లా వెండి వలె అన్నావు? వెండి తోసింది కదా సత్యం అని. ఈ ఆత్మ యొక్క ఆ అంశ దాంట్లో ఉంది కాబట్టి సత్యం అని తోసింది, అంతేగాని లేకపోతే తోసేయలేదు. అట్లా వ్యావహారిక సత్యం కూడా వ్యవహారం ఉన్నప్పుడు కూడా సత్యంగా ఉంది అంటున్నారు చూడండి. అది కూడా ఈ సత్యం యొక్క అంశం ఉండుకొనే తెలుస్తూ ఉంటుంది. అందువలన ఈ సత్యాలు ఉనికిలు వేరువేరు కాదు, పరమాత్మ యొక్క ఉనికినే ఆ విధంగా మనకు తోసినాయి. అంతే తోసినాయే కానీ అవి ఏం లేదు. అట్లా ఇప్పుడు జ్ఞానంలో కూడా 3 అంతస్తులు: ఎరుక, ప్రాతిభాషిక జ్ఞానము, వ్యావహారిక జ్ఞానం, పారమార్థిక జ్ఞానము. 3 విధాలని. ఉనికి ఎందున్నట్లు ఎరుక ఎందును 3 అంతస్తులు గలవు. అట్లగునేని అవస్థల ఎందు ఏ విధమైన ఎరుక లేనే లేదా? పడతాడు. ఈ అవస్థ అనేది ఉంది కదా, దీంట్లో జ్ఞానమే లేదా? లేనిచో నేను తెలుసుకొనుచున్నాను, మనస్సు తెలుసుకొనుచున్నది, ఇంద్రియములు తెలుసుకొనుచున్నాను భావన మనకెల్ల ఉండుట కారణమేమి? అవస్థలో లేకపోతే ఎట్లా? వాడికి అదే తెలియదు. మొత్తం అవస్థనంతా కూడా వ్యాపించింది జ్ఞానం అనేది తెలియకోకుండా వాడు మొత్తం అవస్థనంతా జ్ఞానం వ్యాపించింది కదా. కాబట్టి మరి ఆ వస్తువుల్లో ఉండే దాంట్లో లేకుండా ఎట్లా పోతుంది అది? దానికి కారణం ఏమంటాడు వాడు? అంటే ఈ వ్యాపకత్వాన్ని వాడు గుర్తించుకోకుండా మనస్సులోనూ ఇంద్రియాల్లోనూ నాలోనూ ఉందని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనకు ఎలా ఉంటే కారణమే ఒట్టి వెలుతురునకు కానీ వెలుతుచే కనబడే పదార్థములకు కానీ ఎరుక లేదన్నచో అంగీకరింపవచ్చును. వెలుతురుకు కానీ వెలుతురులో కనబడే పదార్థాలకి జ్ఞానం లేదంటే ఒప్పుకుంటాం. ఏలై అనేవి ఎంత ప్రకాశించున్నానో జడములే. కానీ మనవలే ఈ ప్రపంచమందుండి మనవలే వివరించున్న జీవులకు ఎవరికి ఎరుకయే లేదన్నట్టు సముచితమా? అన్న మనం అందరం కలిసి బతుకుతాడాం కదా, ఇంతమంది వేరువేరు ఉన్నాం కదా, ఇది కూడా సత్యమా? తెలివిలేదా? మన అందరిలో గోచరమగు ఎరుక వ్యవహారం చేతను ఉపదేశం చేతను వృద్ధిగాంచునని మనం విశ్వసించున్నాం కదా. వ్యవహారం చేసినట్టల్లా దక్షుడు వ్యవహార దక్షుడు అంటారు, బోధ చేసినట్టల్లా కూడా నా జ్ఞానం అయిందంటారు కదా. మరి అవస్థలో లేకుండా పోయిందే? మీరు ఒట్టేరుక అదే దీంట్లో లేదు, జడం అంటున్నారు కదా దీనిని. మన అందరిలో గోచరముగా ఎరుక వ్యవహారం అయిపోయింది. అది శత్రువు, మిత్రుడు, మధ్యస్థుడు, ద్వేషుడు, బంధం, మున్నగు విభాగము ఈ విశ్వాసమునే అవలంబించి ఉన్నది కదా. ఎరుజ్ఞానమే కదా. మనకు పనికొస్తాడు, ఈ పనికి రానోడు, ఈ ఎందుకు లేదు శత్రువు అని ఇట్లా మాట్లాడుతున్నారు. జనులు పరస్పర ఉపకారం అనర్చుకొనుట, అపకారం అనర్చుకొనుట, శత్రుమిత్రుభావాలను పూనుట, ప్రీతి విశ్వాసములను పొందుట, మున్నగు వ్యవహారం అంతయు ఈ విశ్వాసమునే ఆశ్రయించున్నది. ఇంతేగాక ఈ ప్రపంచమున విభిన్న జ్ఞానములు గల వ్యక్తులున్నారని భావించియే ఏమంటది? పరలోక సుఖమును పొందుటకై కర్మలను ఉపాసనలు కానీ మోక్షార్థము జ్ఞానోపదేశం కానీ కలుగుతున్నది కదా. జ్ఞానాన్ని కూడా ఉపదేశించే కూడా ఈడే పనికి వస్తుంది కదా మీకు ఇది.
జ్ఞానం లేదంటున్నారు. దీనిని అంగీకరింపనిచో వేదాంతులు ఎవరికి ఉపదేశించవలేను? తెలివి లేదంటే మీ అందరికీ తెలివి లేదు, జ్ఞానం లేదంటే ఎవరు చెప్పాలి? ఇప్పుడు చూడండి, ఊరు వచ్చే సన్నగా మాట్లాడేవాడు కాదు వాడు. ఈ కారణములచే ప్రపంచమందు ఏదియో ఒక ఎరుక కలదని విశ్వసింపవలేను కదా ఆయన శంక ఉత్పన్నం కాగలదు. వాడు మాట్లాడిన మాటలను చూస్తే ప్రపంచంలో కూడా తెలివి ఉందని అనాల్సి వస్తుందా లేదా అని. వ్యక్తుల్లోనూ ఉంది, ప్రపంచంలో ఈ అవస్థలో ఉంది అని. మీరు పొందా అవస్థయే దీంట్లో పడిందని అంటారు కదా. ఇప్పుడు అవస్థల్లో కూడా జ్ఞానం అంతా ఉంది కదా. ఇతః పూర్వం సద్విషయమున ఇట్టి ఆక్షేపం తలెత్తినప్పుడు ఇవ్వబడిన సమాధానం ఇచ్చట స్మరించినచో సంశయం కలగజాలదు. అందుకే వెనక జ్ఞప్తి పెట్టుకోవాలా అనేది. ఆడేం చెప్పిండ్రి, ఈ 3 ఉనికులు ఉన్నాయన్నప్పుడు ఏం చెప్పిండ్రో దానిలో జ్ఞప్తి పెట్టుకోవాలని. ఏలైనా జాగ్రత్త స్వప్న సుషుప్తులు సాక్షిని వీడి స్వతంత్రంగా ఎప్పటికీ ఉండజాలవు. అయిపోయింది కదా. అవి సాక్షి చైతన్య ప్రకాశమందే గోచరింపవలేను. ఇంతేకాదు సాక్షి యొక్క సత్తయే అవస్థల సత్తగా ఉన్న అప్పుడు మట్టి యొక్క ఉనికియే కుండలు కాబట్టి అన్నట్ల సాక్షి యొక్క ఎరుకయే అవస్థందలి ఎరుకైన గ్రహింపవలేను. అదే చెప్పేది. సాక్షి అంతటా వ్యాపించినాడు అనేది దాంట్లో ఎట్లా అయితే ఉనికిలో వ్యాపించినాడు అన్నాడో ఆ ఉనికిలోనే ఇవన్నీ తోస్తాడన్నట్లే ఇక్కడ కూడా ఎరుకలోనే ఇదంతా కనబడుతుంది అనేది చెప్పాలన్నమాట. కానీ సాక్షి స్వరూహత ఎప్పటికీ చైతన్యమై ఉండి రీతి సాక్షి కంటే భిన్నములు కాని అవస్థలు ఎల్లప్పుడూ చైతన్య స్వరూపములే అని కూడా సిద్ధించును. అంటే సాక్షి కంటే భిన్నములేం కాదు అవి, సాక్షి యొక్క ఇది ఉన్నట్టు అనమాట. ఈ విషయం ఇక ముందు కూడా మరింత ప్రస్ఫుటం కాగలదు. దీన్ని ఇంకా మళ్ళా ముందుకు కూడా ఇంకా ఇంత దీంట్లోనే దాన్ని ఇంకా ఎక్కువ చెప్తాడనమాట. అది సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం సహనావతు సహనౌ భునక్తు వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.